ఏదో సపోర్ట్ చేస్తాం కృష్ణాచార్య. లేదా అన్నారు నువ్వు అది ఎందుకు నువ్వు మిగతా వినరాదు, ఇట్లా ఇట్లాంటివి వస్తాయి. అట్లాంటివి లేకుండా ఉండేటట్టుగా చూసే ప్రమాణాన్ని ప్రమాణం అంటారు. అంటే తెల్లది అని నా కంటికి కనిపిస్తే, అందరికంటికి తెల్లది అని కనిపిస్తే అది సరైన ప్రమాణం. ఇక్కడ 12 వస్తువులు ఉన్నాయి అంటే అవునండి అని అందరూ అన్నారు అనుకోండి, 12 అనేది సరైన ప్రమాణంగా నేను వాడాను అలాగా. అగరొత్తు వెలిగించారు, ఎవరు చెడ్డ కంపు కొడుతుంది అని అనుకోండి, అందరికీ అనుమానం. లేదా చిక్కన్ గారే వచ్చారు అనుకోండి, ఏమి ఇక్కడ కంపు అన్నాడు అంటే మనకి ఏమిటో పెద్దవాడిలో అన్నాడు. తర్వాత మనం తెలుసుకుంటే కానీ తెలియదు, వెనకటి రోజుల్లో కంపు అనే మాట సుగంధం అని అర్థం. అప్పుడు తప్ప మనం ఆయన అన్నది రైట్ అని తెలియదు. ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మనుషులు ఎడితే వచ్చే తేడాలు ఇలాంటివే. మనం రాయలసీమ వెళ్ళామనుకోండి, ఇలా మాట్లాడింది గుంట, వాడికి ఆశ్చర్యం, గుంట అలా మాట్లాడుతున్నాం. అక్కడ గుంట అంటే గొయ్యి తీయటం అని అర్థం, అందుకని ఏం లేదు. ఈ జిల్లాలో ఈ అర్థం ఉందని తెలిసాక వాడికి బోధపడుతుంది, కానీ లేకపోతే బోధపడుతుందా? అలాగే ఆ జిల్లా వాడి ఇక్కడికి వచ్చి దుకాణానికి వెళ్ళి ఒక 1/2 కిలో బేడలు ఇవ్వండి అంటే, బేడలు ఇవ్వటం తలకాయ. పాపం వాళ్ళ జిల్లాలో బేడలంటే పప్పు బద్దలు. అది కూడా వీడికి తెలిస్తే బోధపడుతుంది, లేకపోతే బోధపడదు. చూసారా? అంటే వాడు ప్రమాణాన్ని తినగానే వాడుతున్నాడు, వీడు ప్రమాణాన్ని తినగానే వాడుతున్నాడు, కానీ భాష దగ్గర తేడా వచ్చింది. అందుకని సరి అయిన ప్రమాణం వాడే పద్ధతి వాడితే ఏమవుతుంది, సరి అయినటువంటి పర్సెప్షన్ ఉంటుంది. మీకు గుంజగానే కనిపిస్తుంది, నాకు గుంజగానే కనిపిస్తుంది ఆ వస్తువు. ఆకాశం అదిగో అంటే ఆకాశం అదిగో, అవునండి అన్న. మీకు ఆకాశమే, నాకు ఆకాశమే. మొక్క అదిగో, రైటే. అరటిపండు పక్క అదిగో అంటే అది రైటే. ఇక చొక్కా అదిగో అంటే రైటే. కనుక దీన్ని సరిగా ప్రమాణం వాడటం అన్న. కానీ మనం అనుకున్నంత తేలిక కదా. ప్రమాణం రెండవది చెబుతాడు, అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. విపర్యాయం అంటే రాంగ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ మెథడ్. అది అంటే సరి అయిన ప్రమాణాలని తప్పుడుగా వాడుకొనుట. అంటే చూసుకోకుండా కిలో డబ్బా ఉంటుంది చూడండి సోలా, అది బోర్లించి ఉంటే దాని మీద వేసి కొలుస్తున్నట్టు. బియ్యం దాని మీద వేస్తున్నాం అనుకోండి చూసుకోకుండా. అలాగా విపర్యాయం. ఇప్పుడు ఇందాక చెప్పినవే మళ్ళీ చెబుదాం. బాగుంది. ఇదేమిటంటే చొక్కా అంటే మీరు కూడా ఒప్పుకున్నారు చొక్కా. ఇప్పుడు ప్రశ్న వేయండి, చొక్కానా గుడ్డా నేను చెప్పుకున్నా. అవునండి, చొక్కా అనేది మనం పెట్టిన పేరు తప్ప అసలు అక్కడ ఉన్నది గుడ్డే. అది విపర్యాయం. అంటే ఇందాక మనకి ప్రమాణాలే కనిపించింది, ప్రమాణం కాదు మనం వాడుతున్నామని విపర్యాయాలు. ఇది గుడ్డే ఒప్పుకున్నాం. గుడ్డేనా లేకపోతే నూలుపోగుల అల్లికాయ? నూలుపోగుల అల్లిక అన్నది ప్రమాణం, గుడ్డ అనేది విపర్యాయం. రైట్ మెషర్ యూజ్ రాంగ్లీ కదా మరి. అలాగే నూలుపోగుల సమూహమా లేక పత్య? పత్య అనేది ప్రమాణం, నూలుపోగుల సమూహం విపర్యాయం. పత్య అణువులా? అందులో ఉన్నవి అణువులే కానీ పత్తి కాదు కదా. అంచేత అణువులు అనేది ప్రమాణం, ఇది విపర్యాయం. అణువులా పరమాణువులా? మళ్ళీ అందులో పరమ. ఇంకా పరమాణువులోకి వెడితే శక్తి ఉంది కదా అందులో. కనుక శక్తి సమూహమా చొక్కానా అంటే శక్తి సమూహం. ఇంకా పెడితే అందులో ఏమవుతుంది, మొత్తంలో ఉన్నటువంటిది ఒక అణువులో ఏమున్నదో ఇంకో అణువులో కూడా అదే ఉంటుంది. కనుక క్రమంగా మీరు ఆ వస్తువులో కానీ ఈ వస్తువులో కానీ దేంట్లో కానీ మీరు ప్రశ్నించుకుంటూ వెడితే చివరికి వచ్చేవి పరమాణువులే కదా. పరమాణువుల చేతనే చేయబడి ఉన్నది ఈ సృష్టి సమస్తం.
ఆ పరమాణువుల లోపలికి వెడితే శక్తి సమాహార చైతన్యమే కదా. కనుక దేంట్లోకి వెళ్ళినా ఏ వస్తువును చూపించినా మీకు అందులో నిజంగా ప్రమాణానికి వెళ్ళాలంటే ఏంటి? శక్తి చైతన్యము, శక్తి చైతన్యము అనేటువంటి. కనుక అన్నిటి యందు ఉన్నటువంటిది ఒకటే. దాన్నే అంతర్యామి అందురు, లేక భగవంతుడు అని అందురు. దాని పేరే మనందరిలోనూ నేను అనే పేరుతో ఉన్నది. ఉంటే దాని చుట్టూ నేననే పేరు కలిగినటువంటి ఇంకొక పగటి వేషగాడు కూడా ఉన్నాడు. అంటే నకలు నేను ఒకడు, అసలు నేను ఒకడు మనలో ఉన్నాడు. అక్కడికి యోగాభ్యాసం మనల్ని తీసుకెళ్లి అక్కడెక్కడో పటంలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, లేకపోతే శిలువలో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు, ఇలా కాకుండా ఆ ఉన్నాడని చెబుతున్నటువంటి మనకి ఎవడున్నాడో వాడికి లింకు పెట్టేసి ఒక్కడే ఉండేటట్టుగా చేసి అయిసరికి ఆ ఒక్కడు ఉండేటట్లుగా మనం జీవించడం దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేది యోగాభ్యాసం. అంటే దీనికి ప్రాక్టికల్ క్లాస్, దేవుడు అనేదానికి ప్రాక్టికల్ క్లాస్ తప్ప దేవుడి గురించిన కథలకు సంబంధించింది కాదు. ఇది తేడా యోగాభ్యాసానికి మిగతా వాటికి. అందుకనే యోగానికి చెప్పేది అనుశాసనం, మిగతాది వేదాంతం. ఇది ఇన్స్ట్రక్షన్. అందుకని ప్రతిదీ విపర్యయ జ్ఞానంలోనే మనం బతుకుతున్నామని తెలుస్తుంది. ఇప్పుడు క్రమంగా మనకేం తెలుస్తుంది? మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నది, వృత్తి వ్యాపారాదులు ఉద్యోగాదులు చేసుకుంటూ ఉన్నది, ఆదాయములు రాబడులు మొదలైనటువంటివి డబ్బులు లెక్కెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఈ రెండవది విపర్యయ జ్ఞానం. అంటే తలకిందులు జ్ఞానంలోనే మనం ఉంటున్నాం కానీ, అంటే సరైన వస్తువుల్ని మన ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకుంటంలో ఉంటున్నాం తప్ప సరైన వస్తువుల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటాం లేదు అనేది మనకు తెలుస్తుంది. అది ఆకాశమేనండి, అవునండి ఆకాశమేనండి అన్నారు మీరు కూడా. బానే ఉంది, కానీ ఆకాశం అనేది మనం పెట్టిన పేరా, దానికి ఉన్న పేరా? ఏమండి? కనుక దానికి ఉన్నదే. కనుక మనం ఇద్దరం సరైన తల ఎలా ఊపాం? కనుక ఇక్కడున్నాం మనం. ప్రపంచంలో మనం పొందుతూ ఉన్నటువంటి జ్ఞానం అంతా దేని ద్వారా పొందుతున్నాం? విపర్యయం అనే ప్రమాణం ద్వారా పొందుతున్నాం. అందుకని విపర్యయం తప్పు కాదు, మడతబెట్టి ఉపయోగించుకునే పద్ధతి అన్నమాట. అది లేకపోతే అసలు మనం జీవించడం ఉండదు. నేను చెప్పుకున్నాం, తప్పుల్లో తప్పుడు అనుకోకూడదు. రైటు తప్పును రెండింటిలోనూ ఉన్నటువంటి రైట్ ఏదో అది మనకి ఇస్తారు ఈ శాస్త్రం వాళ్ళు. తప్పును కూడా తప్పు వాడిని ద్వేషించరాదు. వాడు తప్పుడుగా ఉంటున్నట్టు అంటే ఎందుకు ఉంటున్నాడో తెలుసుకుంటాం వైద్యం, కానీ వీడు తప్పుడు ఉండకూడదు అంటే వైద్యం అవదు. మీరు హోమియోపతి చదువుకున్నప్పుడు వాడు తినగా సిమ్టమ్స్ చెప్పి చావడండి, ఎందుకు వాడు మంది ఇవ్వటం తాగా వలగొట్టండి అన్నారు అనుకోండి. సిమ్టమ్స్ చెప్పి చావడండి అన్న, సిమ్టమ్స్ చెప్పడు అన్నంత వరకు వాడి తాలూకు సిమ్టమ్ అది రాసుకోవాలి కదా. చెప్పి చావడండి అన్నది వీడి తాలూకు సిమ్టమ్. కనుక వాడికి ఏమందేయాలో దాంతో పాటు వీడికి ఏమందేయాలో కూడా తెలుస్తుంది, మూడో వాడు సరైన డాక్టర్ అయితే. అంటే ఆబ్జెక్టివ్ గా మనం తయారవ్వాలి కొంత విషయంలో. విపర్యయ జ్ఞానంలోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే నీలంగా కనిపిస్తోంది కదా అన్న ఆకాశం. అవునండి నీలంగానే కనిపిస్తుంది. అప్పుడు మనకి గౌతముడని ఋషి ప్రశ్న వేశాడు, అక్కడ ఏముంది నీలంగా ఉండటానికి అన్న. ఏమిటి ఆన్సరు? అక్కడేముంది? ఏం లేదు. ఏం లేకపోతే నీలంగా ఎలా ఉంది? అప్పుడు ఒప్పుకోవాలి. ఏమిటి? మన కంటికి నీలంగా ఉంది కానీ అక్కడ ఉన్న వస్తువు నీలంగా లేదురా. కనుక అది నీలంగా ఉన్నది అనేది మన అందరం కామన్ గా యాక్సెప్ట్ చేసినా అది విపర్యయ జ్ఞానమే కానీ సరైన ప్రమాణం కాదు. ఇది రెండవది. అంటే మనం ఇది వాడుతున్నాం కానీ ఇది అసలు ఉన్నది. మనందరికీ బ్యాక్గ్రౌండ్ లో సత్యంలో ఇది ఉన్నది. మనం సత్యం గ్రహించే స్థితి మనకు వచ్చేటప్పటికి దీని దగ్గరికి వస్తాం. మనం అనుకుంటున్నంత తరచుగా దీన్ని వాడుట లేదు. వాడవల్లని తెలుసు, వాడే విధానం తెలుసు, అన్నీ మనకు తెలుసును గాని మనం వాడుతుంది ఇది. లేకపోతే ఎలా కుదురుతుంది? ఆమె నా భార్య అంటాం. భార్యేనా?
మనుష్య శరీరమా అంటే ఇక్కడికి వస్తే మనుష్య శరీరం. భార్య అనేది వీడి మైండ్కి సంబంధించింది కదా. అది బావమరిదిట అంటే పుట్టుక చేత బావమరిది అవుతాడు వాడు. ఇది ఎవరికైనా బావమరిది అవచ్చు, పుట్టుక చేత బావమరిది అయితే. బావమరిది వీడికి కానీ వాడు బావమరిది కాదు. అందుకని ఇది విపర్యాయ జ్ఞానం అంటే. వాడు ఈ రెండు ఉన్నాయని మనకి లోపల తెలుస్తూ ఉంటాయి, కానీ ఉన్నాయని మనం ఎన్నడూ గట్టిగా అనుకోలేదు కానీ తెలియదు. ఓ మాట అనుకుని వదిలిపెట్టేస్తే మనకు తెలుస్తాయి. ఇన్నాళ్ళ నుంచి మనం ఏం చేస్తున్నాం, దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. లోపల ఏవో మనకి గుడుగుడులాడుతూ ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇందులో ఏది ఉన్నదని తెలియకపోయేంత గొప్ప పెద్ద బ్రహ్మాండ కష్టమైన విషయాలు కావు. సృష్టిలో ఉన్న సత్యంగా ఉన్న విషయాలు ఏవి కూడా కష్టమైనవి కావు. మానవుడు కృత్రిమంగా కనిపెట్టినవి కష్టమైన విషయాలు తప్ప ఉన్న వాటిలో కష్టమైనవి ఎక్కడ ఉండవు. అది తెలియాలి. విపర్యాయం, విపర్యాయ జ్ఞానం వల్లే సృష్టి అంతా జరుగుతుంది. తర్వాత కూడా చెబుతాడు విపర్యాయ జ్ఞానానికి ఏమని పేరు పెడతారు, మిథ్యాజ్ఞానం అని తర్వాత చెబుతాడు సూత్రంలో. విపర్యాయం మిథ్యాజ్ఞానం అని చెబుతాడు. అంటే దీన్నే వేదాంతులు ఏం చెబుతారు, ఏముండో ఈ జగత్తంతా మిథ్య. ఏమిట్రా ఇలా చెబుతాడు, శుభ్రంగా కనిపిస్తూ ఉంటే అనిపిస్తుంది మనకి. వీళ్ళంతా కనిపిస్తున్నారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి, మిథ్య అంటాడేమిటి? టికెట్లో గోడ దగ్గరికి వెడితే ఠక్కన బుర్రకి తగులుతోంది, మిథ్య ఏమిటన్నా? వాడు మిథ్య అనే దానికి అర్థం ఇది. అంటే వరల్డ్ ఈజ్ హౌ యు ఆర్ సీయింగ్ తప్ప హౌ ఇట్ ఈజ్ అనే దాని దగ్గర నువ్వు వెళ్ళలేదన్నాడు. అంటే చూడదలచిన దానిని చూస్తూ ఉన్నావు గాని చూడవలసిన దానిని చూసేటువంటి సంస్కారానికి రాలేదు సుమా. అందుకనే పురుషమేధంలో చిన్న హెచ్చరిక చేసి కృష్ణుడు చిట్ట చివర ఇచ్చేటువంటి సందేశంలో ఉద్ధవుడు మైత్రేయుడు వాళ్ళకి చివర చెప్తూ, చూడదలచిన దానిని చూసేటువంటి తెలివి మానేసి చూడవలసిన దానిని చూసేటువంటి తెలివిని మీకు నేను ప్రసాదిస్తున్నానంటాడు. అంటే ఇంకొక కొద్ది గంటల్లో శరీరం వదిలిపెట్టబోతూ కృష్ణుడు చెప్పినటువంటి సందేశాల్లో చెప్పారు. ఇదే మిథ్యాజ్ఞానం. చూడదలచినది చూడటం మిథ్యాజ్ఞానం, చూడవలసినది సత్యం. కనుక జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం అనే మాటకు అర్థం అది. జగత్ అంటే మనం చూస్తున్నది. బలానవాడు వెంకట్రావు గారండి, వెంకట్రామయ్య బ్లడ్ టెస్ట్ చేస్తే వెంకట్రామయ్య ఉంటుందా? అంటే లోకంలో సదుపాయం కోసం బలానాయన వచ్చారంటే ఈ సృష్టి అంతటికీ వలసి ఎవడొచ్చాడో ఎలా కనుక్కుంటాం, అందుకోసం పెట్టుకున్నాయి పేర్లు. ఊరి నుంచి వచ్చి వెళ్ళాడు అనుకోండి, రామో మీ ఆయన వచ్చి వెళ్ళాడు అంటే టక్కన అర్థం అవుతుంది. అందుకోసం పెట్టుకున్నావు ఇవన్నీ పేర్లు. లేకపోతే ఈ సృష్టి మొత్తం మీద ఎవడొచ్చాడో తెలియకపోతే ఆవిడికి వాళ్ళ ఆయన వచ్చినట్టు ఎడ తెలుస్తుంది? కనుక లోకంలో ఉన్నటువంటి సదుపాయం కోసం ఇవన్నీ ఇవి జగత్తు లేక మిథ్యాజ్ఞానం. ఇది కూడా తెలియాలి, ఉపయోగించుకోవాల్సింది ఇదే కానీ తెలియవలసింది ఇది. ఇది తెలియకుండా దీన్ని ఉపయోగించుకుంటే ఏమవుతుంది? చిత్త వృత్తులలో మనం ఉంటున్నాము. ఉండటం వల్ల ఏమవుతుంది? భయము, శోకము, మోహము మొదలైనటువంటి వాటిలలో జీవించవలసి ఉంటుంది. ఎదటివాడు ఎట్లాంటి వాడు, ఏం చేస్తాడో, వాడిని నమ్మవచ్చునో నమ్మకూడదో, ఇంకా బతికేది ఎట్లా? ఎవరిని నమ్మం అనుకోండి, ఇంకా మనం ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తాం? వాడెవడో తీరా తెలియక ఇస్తా అన్నాడు అనుకోండి, మన సంగతి తెలియక. తీరా వాడి దగ్గర నెల రోజులు చేస్తే 29వ రోజున నీకు జీతం ఇవ్వని అన్నాడు అనుకోండి, ఈ 29 రోజులు దండగే కదా అని అనుమానం ఉన్నవాడు ఉద్యోగంలో ఏం చేస్తాడు? కనుక మిథ్యాజ్ఞానంలో ఉన్నవాడి బతుకింటే బలానా వాడు చెప్పేది రైటేనా అని సర్టిఫికేట్ ఎవడు ఇవ్వాలి? మీరు ఇవ్వాలనుకోండి, మీరు ఇచ్చే సర్టిఫికేట్ రైటేనా, దానికి ఎవడు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలనుకోండి, ఆయన చెప్పేది రైటేనా? ఏం లేదు అక్కడ. కనుక మిథ్యాజ్ఞానంలో ఉన్నవాడు బతుకు ఏమిటంటే, పొలిటీషియన్ గాడు ఎలా అయితే నిద్రపట్టకుండా ఉంటాడో
బుర్ర పడిపోతూ ఉంటుంది. అలాగే మత ప్రచారకులు, రాజకీయ ప్రచారకులు, ఓట్ల వాళ్ళు ఎట్లయితే ఉంటారో అలా ఉంటుంది అందరు కూడా. అంటే మనిషి మీద మనిషికి నమ్మకం ఉండడానికి అవకాశం లేదు ఇందులో ఉన్నవాడికి. ఎట్లా నమ్ముతామంటే చూస్తూనే. పోనీ నమ్మకం ఏం చేస్తావు, ఊరేసుకుంటావా అంటే నమ్మకంగా నమ్మాల్సి వస్తుంది. అంటే ఇన్సిన్సియర్ లైఫ్ లివ్ చేయాల్సి వస్తుంది. ఇది తెలిసిన వాడికి దీని తెర మీద ఈ సినిమాలు నడుతూ ఉంటాయి. తెర అని తెలుసు, సినిమా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తెర అని తెలియకపోతే సినిమా చూస్తూ ఉంటే ఆ సీన్లతో పాటు వీడు ఏడుస్తూ నవ్వుతూ ఉంటాడు. పిచ్చి వాళ్ళని సినిమా తీసుకెళ్లేవాళ్ళు. మెడ్రాస్ లో మా చిన్నప్పుడు కీల్పాక్ అని అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది, ఆ పక్కనే రాక్సీ టాకీస్ అని చెప్పి ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చేవాడు. వాడు ఏం చేశాడు, సినిమా జరుగుతుంటే ఈ తీసుకెళ్లి డాక్టర్ నిద్రపోతున్నాడు. వాడు మధ్యలో ఏం చేశాడు, వాడు ఇద్దరు కొట్టుకుంటున్నాడు కత్తులతో. వెళితే తెర దగ్గరికి వెళ్ళి వాడు ఎగరటం మొదలెట్టాడు, తెర చింపుతాను. ఎందుకంటే నా కొడుకులు ఇద్దరు దెబ్బలాడు, వాడికి అందుకు పిచ్చెక్కింది. వాడు కొడుకులు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వాడికి పిచ్చెక్కింది. అలా అవుతుంది. ఇది లేకుండా ఇది తెలిసిన వాడికి. భార్య నేను నమ్మొచ్చో నమ్మకూడదో తెలియదు, భర్తను నమ్మొచ్చో నమ్మకూడదో తెలియదు, ప్రపంచంలో ఎవడు మంచివాడో తెలియదు, ఎవడు చెడ్డవాడో తెలియదు. ఎట తెలుస్తుంది? ఎవరు చెబితే తెలుస్తుంది, ఎవరు చెబితే నమ్మాలి. అంటే జీవితం దుర్భరం అయిపోతుంది. సంసారం ఉన్నా లాభం లేదు, భార్య పిల్లలు ఉన్నా లాభం లేదు, ఇల్లు వాకిలి ఉన్నా లాభం లేదు, పర్సు నిండా 100 రూపాయల కట్టలు, దాని మీద పులి తలకాయ బొమ్మలు ఉన్నా లాభం లేదు, ఏ ఉన్నా లాభం లేదు. ఏడుస్తూ ఉంటారు. ఈ నావిడ నీవిడ తిట్టుకుంటూ ఉంటారు. ఏముంటాయి లాభం? బ్యాంకు నిండా డబ్బు ఉంది, అన్నీ ఉంటాయి, బంగారం కడ్డీలు ఉంటాయి. ఇవన్నీ కనుక ఇందులో ఉండనటువంటి వాడికి ఏమున్నా వాడికి ఏమీ ఉండదు. అందుకని విపర్య జ్ఞానం నుంచి ప్రమాణ జ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. విపర్య జ్ఞానం అంటే ఇది దాని తరహా. తర్వాత వరుసన ఒక్కోటే ఇస్తున్నాడు, నిర్వచనం ఇస్తున్నాడు. ప్రమాణము, విపర్యము, తర్వాత వికల్పము. వికల్పం అంటే దీని లాంటిదే, రెండో దాని లాంటిదే, ఇంకొంచెం చౌకబారు. రెండోది మనందరికీ అవసరం కనుక చౌకబారైనా తప్పదు, దాంతో సంసారం చేయాలి. ఈ మూడవది మరీ అన్యాయం. ఏమిటంటే కుర్రవాళ్ళు తిరుగుతుంటే అరటిపళ్ళు అన్నారు, పరిగెట్టు వచ్చేట్లే అక్కడ పక్కన ఉంచుంటారు. పోరా ఇంతో గడ్డి పోడు. అభ్యాసం చొప్పున అది ఉంటుంది. అట్లా వచ్చేదాన్ని వికల్పం అంటారు. అంటే పసుపు, కుంకం, అక్షంతలు, పువ్వులు, నల్లపూసలు, తాళిబొట్టు, మట్టెలు పళ్ళెంలో పెట్టున్నాయనుకో. ఇక్కడ పెళ్లిట అది వికల్పం ఉంటుంది. దీన్నే అనుమాన ప్రమాణం అని కూడా తర్వాత చెబుతారు. దాంట్లో భాగం ఇది. ఈ ప్రమాణాలు 3 అలాగే అడెవడు కొండ 2 గడకర్రలు చాప రిక్షాలో వేసుకొస్తున్నాడు అనుకోండి. పాపం ఎవరో టపాకా చేస్తారు. మీకు ఎట్ట తెలుసు? జనరల్ గా. కానీ వాడు ఏదో దొడ్లో ఏదో పాదులు పెట్టుకుంటాం కోసం 2 గడకర్రలు కొనుక్కుని మజ్జిగ కోసం కొండ తెమ్మని అనుకోండి వాళ్ళ ఆవిడ. అవి తీసుకుని వాళ్ళ వాకిట్లో యోగా క్లాస్ పెట్టుకుంటానే చేపలు కావాలని అనుకోండి పట్టుకొస్తున్నారు. కానీ ఎదురుకుండా ఆ స్కూటర్ మీద పోయేవాడు ఏమిట్రా వీళ్ళేంటో అని చూద్దామని ఇంటికి వచ్చేస్తారు అందరూ. ఏముంది? ఏం లేదు. ఏమిటండి అంత బాగున్నారా అంటే వాడు మెల్లిగా అడుగుతాడు. బాగానే ఉన్నారండి, ఎంత బాగున్నారా అంటే డిసప్పాయింటెడ్. దాన్ని వికల్పం అంటారు. చెబుతాడు పాపం, తర్వాత చెబుతాడు దాన్ని. ఏమిటంటే శబ్దజ్ఞాన అనుపాతి, శబ్దజ్ఞానం వల్ల మనస్సులో వచ్చి తగిలేటువంటి దీన్ని వస్తు శూన్య వికల్ప. అంటే వస్తువు ఉండదు,
పేర్లు వాడటం వల్ల, పదాలు వాడటం వల్ల మైండ్ లో వస్తువు తగులుతుంది. దాన్ని వికల్ప జ్ఞానం అంటారు. అలాగే వికల్పం అయిన తర్వాత నిద్ర. మిగతాదన్నీ వృత్తి అంటే బాగుంది, కానీ నిద్ర వృత్తి ఏమిటండి? వృత్తులు అయిపోవటం కదా నిద్ర. వృత్తి ఉంటే నిద్ర ఏంటి? ఇంకా తెల్లవారులో వృత్తిలో ఉన్నట్ట పేకాట. నిద్ర ఏం పడుతుంది వాడి కర్మట్ల కాలింది. అది కాదు నిద్ర. మీకు తెలుసునా నిద్ర ఉన్నట్లు? తెలిస్తే నిద్ర ఎట్లా అవుతుంది? 2 పాయింట్ల నిద్రకి. మీరు నిద్రపోతున్నట్లు మీకు తెలుసునా? తెలుసును. తెలిస్తే అది నిద్ర ఎట్లా అయింది? నిద్ర. కానీ ఇందులో వీడియో ఉంటాడంటే నిద్రపోతున్నట్లు తెలియదు, కానీ అంతకుముందు నిద్రపోయినట్టు తెలుసు. మీకు ఎలా తెలుసు అంటే ఒకానొక అనుభూతి విశేషం మనకు కలిగింది అంతకుముందు. దానికన్నా వేరుగా అనుభూతి మెలకువ. ఇది మెలకువలోకి వచ్చాక మనం అంతకుముందు దేనికన్నా వేరైన అనుభూతి కలిగింది అని మనకి తెలుసుకుంటున్నాం కదా. అలా తెలుసుకుంటానికి వీలైనటువంటి చిత్తవృత్తి పేరు నిద్ర అంటాడు. అది అంటే అసలైన సైకాలజీ అంటే ఇది. ఇప్పుడు 20వ శతాబ్దంలో మనం యూనివర్సిటీల్లో చదువుకునే సైకాలజీ ఉట్టు తుక్కు సైన్స్. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. కోపడకండి. ఉపయోగం ఉందని చెబితే నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. అంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ ఇందువల్ల జరుగుతున్నది అని చెప్పగలిగిన స్థితిలో ఉంది మోడర్న్ సైకాలజీ. వీటికి పరిష్కారం ఏమిటి అంటే ఏమీ లేదు మోడర్న్ సైకాలజీ. కెస్టాచాలకి నిద్ర పట్టదట అంటే ఎందుకు పట్టదో చెప్పగలడు సైకాలజిస్ట్. కానీ నిద్ర పట్టాలంటే ఏం చేయాలో చెప్పలేడు. ఇంకెందుకు అడుగుతున్నాం? ఇది కాక అసలు సైకాలజీ అంటే అర్థం ఇది. ప్రాచీన కాలంలో సమస్త జాతులకు ఈ శాస్త్రం తెలుసు. కొన్ని లక్షల మాటలు నరజాతి ఈ శాస్త్రాల్ని నేర్చుకుంటాం, మర్చిపోవటం ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుంటూ ఉంటే అందులో తుక్కు సరుకు, కొత్తగా మొట్టమొదటి నేర్చుకునే సరుకు పేరే 20th century సైకాలజీ అంటాం. అంటే అబ్సల్యూట్లీ యూస్లెస్, గుడ్ ఫర్ నథింగ్ సైన్స్. అందుకనే జ్వాలాకులుడు మొదలైనటువంటి మహానుభావులు ఏం చేశారంటే 20వ శతాబ్దంలో ఈసాటరిక్ సైకాలజీ అని మళ్ళీ వేరే 2 వాల్యూమ్స్ రాశారు. న్యూ ఈరా సైకాలజీ అంటే నవయుగమునకు సంబంధించిన, నవయుగం అంటే ఎర్రయుగము పచ్చయుగము కాదు, 21వ శతాబ్దంలో శుద్ధ స్ఫటిక సంకాశమైనటువంటి యుగం వస్తుంది. దానికి సంబంధించినటువంటిది. ఈ రంగుపూతల యొక్క రాజకీయ యుగాలు కావు. అన్ని రంగులకి ఏకత్వం పొందినటువంటి స్వచ్ఛమైనటువంటి యుగం రాబోతుంది. ఏ యుగంలో అయితే ఈ యుద్ధములు, రాజకీయములు, మతములు ఇవన్నీ కూడా పశుధర్మములను తెలుసుకుంటారో అలాంటి యుగం మళ్లీ వస్తుంది. దానికోసం ఈ శాస్త్రాలు. వాటికి ఈ జ్వాలకులుడు ఏం చెప్పాడంటే ఈసోటరిక్ సైకాలజీ అంటే అంతర్ద్రష్టృత్వములకు సంబంధించిన మనస్తత్వ శాస్త్రం. అంటే అంతరంగంగా దర్శనం చేసుకునేటువంటి వాడికి కావలసిన సరి అయిన మనస్తత్వ శాస్త్రంలో ఇవన్నీ ఇస్తారన్నమాట. నిద్ర అనేటువంటి దానికి అర్థం అది. నిద్ర ఉందని మనకి మెలకువ వచ్చాక తెలుస్తుంది. కానీ దేని వల్ల తెలుస్తుంది మెలకువ వచ్చాక? నిద్ర అంటే అసలు తెలియటానికి వీల్లేదు అన్నది నిద్రపోతూ ఉండగా తెలియటానికి వీల్లేదు, కానీ నిద్ర నుంచి మెలకువ వచ్చిన తర్వాత తెలియటానికి వీలుంది అంతకుముందు నిద్రపోయామని. అందుచేత అది కూడా ఈ చిత్తవృత్తులైనటువంటి స్థితులలో ఒక స్థితి. అది నిద్ర అంటే. తర్వాత స్మృతి. స్మృతి అంటే ఏమిటి? ఇందాక వికల్పం అనేటువంటిది వాడాను చూడండి, అది వాడగలగటం అనేటువంటి ఫ్యాకల్టీ పేరు స్మృతి అంటారు. అరటిపండు అన్నాం అనుకోండి, కుర్రాడికి అరటిపండు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? వస్తువు లేకుండా న్యాయంగా అయితే ఇప్పుడు తెలుగువాడు కాదనుకోండి, వాడు ఏ ఉత్తర హిందుస్థాన్ నుంచో పట్టుకొచ్చి వాడు తెలుగు ముక్క పట్టపొడిచినా రాదనుకోండి, ఫ్రెంచ్ వాడు అనుకోండి, రేపు వస్తారు మనకి జనవరిలో దిగుతారు కొందరు ఫ్రెంచ్ ఫ్యామిలీస్ ఇక్కడికి.
వాళ్ళ కుర్రాడు అక్కడ కూర్చున్నాగా అరటిపండు అని 100 మాటలు అన్న వాడికి అరటిపండు తట్టదు. ఎందుకని ఆ వస్తువు చూపిస్తూ ఈ పదం అనటం అనేది కొన్ని 100 మాటలు జరిగితే అప్పుడు వస్తువు చూపించకుండా ఈ పదం అంటే వస్తువు గుర్తొస్తుంది వాడికి. అలాగా వస్తువు అక్కర లేకుండా పదం వాడకుండా కూడా ఒక్కొక్కప్పుడు దానికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడినా ఆ వస్తువు మనస్సుకి స్ఫురించడం పేరు స్మృతి అంటారు. ముందర వస్తువుతో స్మృతి రావాలి. అంటే నాలుక మీద నిమ్మకాయ పిండుకొని ఒక మాట ఉండాలి మనం. అప్పుడు నెక్స్ట్ టైం వాడెవడో నాలుక మీద నిమ్మకాయ పిండుకున్నట్ట అని చెప్పేటప్పటికి మనకి నాలుక మీద నీళ్లు వస్తాయి. లేకపోతే ఏ ఫ్రెంచ్ వాడినో జర్మన్ వాడినో ఇంగ్లీష్ వాడినో అక్కడ కూర్చోబెట్టి నాలుగు మీ నిమ్మకాయలు అంటే వాడు సీట్ అంటాడు. వాడు మీన్ అని వాడికి ఏం రాదు మార్పు. ఇవి 5 వృత్తులు. ప్రమాణమును తిన్నగా వాడటం, ప్రమాణాన్ని వికల్పంగా వాడటం, ప్రమాణాన్ని నిద్రగా వాడటం, స్మృతిగా వాడటం, ఇవన్నమాట. వీట్లని ఈ 5 వృత్తులు సూటిగా వాడుకునేటువంటి వాడికి క్లేశం లేకుండా ఉంటాయన్నాడు. అదే చిక్కుపరుచుకున్న వాడికి చిక్కులతో కూడా ఉంటాయన్నాడు, క్లేశంతో కూడా ఉంటాయన్నాడు. 2 ఉంటాయి కదా, క్లేశంతోనూ మంచి 2 ఉంటాయి. భోజనం వడ్డించారు, చాలా రుచిగా ఉన్నది. నాలిక, భోజనము, మనస్సు వీటితో సంబంధమేగా. 2 కూర్చున్నారు అనుకోండి, 2 తినబోతుంటే ఒకటితో చెవులో కింద కాబూలి వాళ్ళ వచ్చి నుంచున్నాడండి మీకోసం అంటే వాడి దగ్గర వీడు ఇదివరకు అప్పు తీసుకున్నాడు, నెలకి 100 రూపాయలు జీతం దగ్గర కోసేసుకుంటూ వాడు రోడ్డు మీదే తీసుకుంటున్నాడు వాడు. ఎందుకంటే వీడు రాత్రి ప్యాకాటాన్ని సంధ్య వేళలలో ఓపెనింగ్ క్లోజింగ్ ఆడతాడు. అంచేత జీతం వీడికి ఉండదు కదా. అంచేత వాడు అప్పు వాడి దగ్గర ఎప్పుడు తరగదు. వాడు నెలకి 100 రూపాయలు అక్కడే తీసుకుంటాం మొదలెట్టాడు. ఈవేళ ఏం చేశాడు వీడు, వాడికి కనిపించకుండా తప్పించుకుని జీతం తీసుకుని వచ్చాడు. వచ్చి డిన్నర్లో కూర్చున్నాడు. కూర్చుంటే తినటానికి మొదలెట్టబోయే ముందు కింద మీరు ఎక్కడున్నాడో కనుక్కుని కాబూలి వాళ్ళ వచ్చేటని చెప్పి ఎవరో చెవులో చెప్పారు. వీడు భోంచేస్తున్నాడు, ఆ పక్కనున్నవాడు భోంచేస్తున్నాడు. పక్కనున్న వాడికి ఏ పదార్థం రుచి ఏమిటో తెలుస్తుంది, వీడికి అన్ని పదార్థాలు ఒకటిగానే ఉన్నాయి, రుచి తెలియదు. ఏమండి, చిత్తవృత్తులు ఉన్నవాడు జీవితాన్ని ఈ కాబూలి వాళ్ళ వచ్చాడని తెలిసిన తర్వాత విందు భోజనాన్ని ఎంత ఎంజాయ్ చేస్తాడో చిత్తవృత్తుల్లో ఉన్నవాడు జీవితాన్ని అంతే ఎంజాయ్ చేస్తాడు. అది ఎందుకని ఈ వృత్తులు క్లేశంతో కూడుకుని ఉన్నాయి. వాడిని క్లేశపరుస్తూ ఉన్నాయి, అంటే చిక్కులు పెడుతూ ఉన్నాయి. వీడు ఆ మామూలుగా అప్పులు లేనటువంటి వాడు ఇస్తరి దగ్గర కూర్చుంటే ఎలా భోంచేస్తాడో అలా భోంచేస్తాడు. చిత్తవృత్తి నిరోధం చేతనైన వాడు. అది చెప్పబోతున్నారు. వృత్తులు 5 రకాలని చెప్పారు. ఈ 5 రకాల్లో క్లిష్టములు అక్లిష్టములు ఎట్లయినా ఉండవచ్చునని చెప్పారు. అందులో మొదటిది ప్రమాణం చెప్పారు. ఇంకా చిత్త వృత్తులు నిరోధం దగ్గరికి రావాలి. వచ్చే లోపల ఇంకొక చిన్న పాయింట్ ఉంది కనుక అక్కడ ఆపారు. ప్రమాణములు 3 విధములు అది చెబుతున్నారు. ఇక్కడ ప్రపంచంతో మనకున్న సంబంధంలో ఉన్న సహజమైనటువంటి ప్రమాణములు 3 విధములు. మొదటిది ఏమిటి? కంటి ఎదురుకుండా ఒక వస్తువు ఉంది, చెట్టు ఉన్నది, దాన్ని మనస్సు చూస్తూ ఉన్నది. అక్కడ చెట్టు ఉన్నది ఏం తెలుస్తుంది? దేని వల్ల తెలుస్తుంది? కంటి వల్ల తెలుస్తుంది. కనుక కంటికి ఎదురుకుండా వస్తువు ఉండటం వల్ల కంటి వల్ల తెలిసేది ఒకటి. దాన్ని కంటి కన్నంటే ఏమిటి? అక్షి కాదు, ప్రతి అంటే ఎదురుగా, ప్రతి అక్ష అంటే ప్రత్యక్ష అంటే ఎదురుతాను. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అంటే కంటికి ఎదురుకుండా వస్తువు ఉండటం వల్ల వస్తువు ఉన్నదని తెలియటం. చెవికి శబ్దం వినిపించడం వల్ల అక్కడ శబ్దం ఉందని తెలియటం.
అంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ది మైండ్ త్రూ ది సెన్సెస్ టు ది ఎన్విరాన్మెంట్. అంటే మనస్సు వాటికి గురి ఎగుట, సూటి ఎగుట అవటం వల్ల బాహ్య వస్తువులు మనస్సునకు తగులుట, స్పర్శ చెందుట, దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. కంటితో అయినా అంతే, చెవితో అయినా అంతే, వినటం. ఎవరో ఓం అని అంటున్నాడు అనుకోండి, వినపడ్డది చెవిలో, ప్రత్యక్ష ప్రమాణం. అక్కడ అంటున్నారండి అంటే ఎలా తెలుసును అంటే చెవితోనే తెలుసు. ఇప్పుడు అక్కడ బజార్లో కొట్టుకుంటున్నారట అంటే నీకు ఎలా తెలుసు అని అడుగుతారు కానీ ఆ పక్కన ఏదో తడతడ శబ్దం అవుతుందటండి అంటే ఎలా తెలుసు అని అడగడం. ఎందుకంటే ప్రతివాడికి ప్రత్యక్ష ప్రమాణం ఉంది కదా. ఆ గోడ పక్కన తేలుందండి నీకు ఎట్లా తెలుసు అని అడగడం. వాడు కూడా ముందేమో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు కానీ వీడి మొహం వీడికేం తెలుసు అనుకోడు. ప్రత్యక్ష ప్రమాణం. శబ్దమైనా, కనిపించేదైనా అంతే, వినిపించేదైనా అంతే, వాసన చూచేదైనా అంతే, రుచి చూచేదైనా అంతే. ఈ కూరలో ఉప్పు ఎక్కువైందండో అయితే వేసుకోకండి. అదేమిటి వీడికి ఎక్కువైతే వాడు ఎందుకు వేసుకోకూడదంటే ప్రత్యక్ష ప్రమాణం. వీడు నాలుకకు తెలిసాను కదా అది అంచేత నీకెట తెలుసు అనే పాయింట్ లేదు అక్కడ. భోజనం చేస్తూ పులుసులో ఉప్పేయలేదు అంటారు. అంటే వాళ్ళు కూడా నోటో పోసి చూసుకుని అందులో ఉప్పేయక్కర్లే, ఉప్పేయలేదని వీళ్ళు చెప్పారు కానీ వేసుకోవచ్చు ప్రతి వాళ్ళు. అలాగే స్పర్శ. ఇవాళ చలిగా ఉందండి అంటే కాదు వేడిగా ఉందంటాడా ఇంకోటి, వాడికి ప్రత్యక్ష ప్రమాణమే కదా. లేదా ఫలానా రోజున ఇక్కడ జర్మనీలో చాలా చలిగా ఉందండి అంటే అలాగా అంటాడు. అంతేగాని నీకెట తెలుసు అని అడగడం. అది ప్రత్యక్ష ప్రమాణం అంటేను. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, ఇది ఒక రకం. అలాగే ఒక కట్టె నుంచి మంటలు వస్తున్నాయి, మండుతున్నది కనిపిస్తుంది. ఎలా తెలుసు ఏంటి? కట్టె మండుతూ ఉంటే మండుతుందని చెబితే నీకు ఎలా తెలుసుని అడుగుతారు, ఆ రీసెర్చ్ వెళ్ళే. ఇది ఒకటి. ఇంకొకటి ఏమిటంటే రెండవది, దీనికి మంట లేదనుకోండి, మంట లేకుండా మనకి పొగొస్తూ ఉందనుకోండి. పొగొస్తూ ఉంటే పొగ నిప్పు ఒకటేనా? అదే. కానీ పొగొస్తూ ఉంటే నిప్పు ఉందని తెలుస్తుంది. మంట ఉంటే నిప్పు ఉందని తెలియటం డైరెక్ట్. కానీ ఇక్కడ పొగొస్తూ ఉంటే నిప్పు ఉందని తెలుస్తుంది. ఇది ఇండైరెక్ట్. దీన్ని ఏమంటారంటే అనుమాన ప్రమాణం అంటారు. జాగ్రత్త, ఈ పదాలు లోకంలో తప్పుడుగా వాడుతూ ఉంటాం. అనుమానం అంటే డౌట్ అని, అలా వాడకూడదు. ఇది అనుమానం అనే మాటకి సరైన అర్థం ఏంటంటే ఇన్ఫరెన్స్ అర్థం. అంటే మనం ఉన్న డేటాను బట్టి ఇంకొక దాన్ని అర్థం చేసుకుంటానికి ఆధారం అయితే దాన్ని అనుమానం అంటారు. ఎత్ర ధూమస్తత్ర వన్హి అన్నాడు. అది అనుమానం అంటే. అంటే పొగొస్తూ ఉందంటే ఇక్కడ నిప్పు ఉంది అనిపించడం పేరు అనుమానం. దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. రెండవది. అలాగే బజారం పడెడుతున్నాం అనుకోండి, 10 మంది చేరారు రోడ్డు మీద. ఇక్కడ ఏదో జరుగుతున్నది అంతవరకు ముందు తెలుస్తుంది. ఎట తెలుస్తున్నాం అంటే 10 మంది చేరారు. అలాగే ఇక్కడ ఆయన ఎవరో ఇందాక కూర్చుని వెళ్ళాడు, బలా ఆయన పేరు కూడా చెబుతారు. ఎలా తెలుసు అంటే కారాకిళ్ళి ఉమేష్ ఉంది అక్కడంతా. కారాకిళ్ళిని బట్టి ఆయన్ని వాసన పట్టగలమా అంటే కాదు. ఆయన కూర్చున్న చోట ఇలా ఉంటుంది కనుక
దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. రెండవది కనుక దీని ద్వారా కొన్ని తెలుస్తాయి ప్రపంచంలో ప్రత్యక్షం ద్వారా. దీని ద్వారా ఏం తెలుస్తాయి? అక్కడ గోడ ఉన్నది, ఇక్కడ చెట్టు ఉన్నది, ఇక్కడ మనిషి ఉన్నది, అది ఉన్నది అని తెలుస్తుంది ఆ మొదటి దానివల్ల. అందులో ప్రమాణం విపర్యయం కూడా వాడతాం. మనిషి వచ్చాడు అంటే రైటే, వెంకట్రామయ్య ఆయన పేరు అంటే ఎందుచేత అని అడగం కదా. ఆయన పేరు వెంకట్రామయ్య ఎందుచేత ఏమిటి? అది విపర్యయం. ఎందుకంటే ఒప్పుకుంటున్నాం అందరం. ప్రూఫ్ ఏమిటి? వాడు వెంకట్రామయ్యని, ఈయన కృష్ణాచార్యులు అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఉండదు, దాన్ని విపర్యయం. కానీ అది ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ ప్రత్యక్షంగానూ దొరుకుతాయి. కానీ ప్రత్యక్ష ప్రమాణంలో మనకు అర్థమయ్యేమిటి? ఫిజికల్ అంటే భౌతికమైన జగత్తు మాత్రం అర్థమవుతుంది. అంతకంటే ఇంకేమీ బోధపడదు, అయోమయం. భౌతిక జగత్తుకి అసలు ఇంద్రియాలు కూడా అక్కల, చేత్తో తడువుకుంటూ గుడ్డాడు కూడా నడుస్తాడు రోడ్డు మీద. కొంచెం సదుపాయంగా ఉంటుంది గుడ్డాడు కన్నా. కొంచెం విచారంగా ఉన్నట్ట. అంటే విచారం అనగా ఎట్లుండును? ప్రత్యక్ష ప్రమాణాన్ని దొరకదు. వాడేమిటో అదో రకంగా ఉన్నాడు వాడు అంటే ఏమిటి? ఏదో రకంగా ఉన్నాడు. ఇది దీనికి దొరకాల్సింది కానీ దానికి దొరకదు. వెళ్ళానండి వాడి దగ్గర ఇవాళ మాట్లాడదామని, కానీ వాడు మూడ్ బాగోలేదు వచ్చేసానంటాడు. మూడ్ బాగుంటాయంటే ఎట తెలుస్తుంది? మూడ్ బాగుంటాం మొదటి దాంతో తెలియదు, రెండో దాంతో తెలుస్తుంది. ఎలా అయినా కానీ ఇండికేషన్స్ బాగులేవండి అంటాడు, రెండో దాంతో తెలుస్తుంది. కానీ మొదటి దాంతో కొద్దిగానే తెలుస్తాయి, రెండో దాంతో లోక వ్యవహారానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అంతేకాక లోక వ్యవహారాన్ని మనం దాటటానికి, లోక వ్యవహారాల్లో ఇరక్కబోకుండా జీవించటానికి కావలసిన డేటా కూడా దొరుకుతుంది. దాన్నే మోక్ష సామగ్రి అంటారు. మోక్షం అంటే టపాకట్టేయటం కాదు. మోక్షం అనే మాటకు అర్థం ఏంటంటే ఇరుక్కోకుండా ఈ జీవితాన్ని నడిపేయటం. ఎక్కడాను కూడా ఎవడికి ఆన్సరబుల్ కాకుండా, ఎవడికి సమాధానం చెప్పక్కర్లేకుండా ఆడుతూ పాడుతూ జీవితాన్ని నడపడం. వీడు ఎక్కడా ఇరుక్కోట, వీడిని ఏమీ పట్టుకోదట. ఎందుకంటే వీడు దేన్ని పట్టుకోడు కనుక. దానికి కావలసినవి కూడా ఈ రెండో దాంట్లో వస్తాయి. ఎలా వస్తాయి? ఇది కొండట బద్దలైంది, మళ్ళీ దాంతో కూజ చేశారు. ఇది కూజాట బద్దలైంది. కానీ కుండ కూజ అన్నటువంటివి అక్కడ ఉన్న వస్తువులు కావు, మనం పెట్టిన పేర్లే. ఉన్నది మట్టిట. ఈ రెండో దాంతో బోధపడుతుంది. కుండ చేసిన మట్టినే ఒక ఆకారంగా చేసి దాన్ని కుండ అంటున్నాం. ఆకారం మనం చేసిందే, కుండ అనే పేరు మనం పెట్టిందే. అలాగే కూజ ఆకారం మనం చేసిందే, పూజ అనే పేరు మనం పెట్టిందే. కానీ అక్కడ ఉన్నటువంటి దానికి దీనికి సమానమైంది ఏమిటి? మట్టి. కనుక మట్టితోనే కుండలు వస్తున్నాయి, మట్టితోనూ కూజలు వస్తూ ఉన్నాయి, మట్టితోనే చిన్న పిడతలు వస్తూ ఉన్నాయి. కనుక మట్టి మూలం ఉండోయ్ అనేది ఎప్పుడైతే వాడికి ఆ రకమైనటువంటి మైండ్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఈ భూమిలో ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఖనిజములతోనే శరీరాలు తయారవుతూ ఉన్నాయి. ఆ శరీరాలకి పరస్పర సంబంధాలు, తల్లి తండ్రి కొడుకు అన్న తమ్ముడు అనేటువంటి స్నేహితుడు మొదలైనవి తయారవుతూ ఉన్నాయి. ఇవన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. శాశ్వతంగా ఉండేటువంటిది ఏమిటి అంటే ఈ మట్టిలో ఉన్నటువంటి అణువులలో, పరమాణువులలో ఉన్న అంతర్యామి, ఆ మనస్సులో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ప్రకృతి, అందులో ఉన్న అంతర్యామి, ఈ ఇంద్రియములలో ఉన్నటువంటి అంతర్యామి. అప్పుడు క్రమంగా మోక్ష విద్యకు కావలసినటువంటి అంతర్యామి లేక భగవంతుడు అనేటువంటి దాని దగ్గరికి మనం వస్తాం. వచ్చినప్పుడు దాని దృష్టితో వీటిలను చూస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? భయశోక మోహాదులను దాటడం అనేటువంటి దానికి క్రమంగా వస్తూ ఉన్నాం. మన దినచర్యలో ఉన్నటువంటి, మన ప్రవర్తనలో ఉన్న పద్ధతులు మారుతాయి. వృద్ధానికి ఉసూరుమంటూ ఉంటాం, కష్టపెట్టుకుంటూ ఉంటాం. వాడు అలా చేశాడు, వీడు ఇలా అన్నాడు, ఇవన్నీ పోతాయి. అంటే మీ మొగాన చిరునవ్వు తప్ప ఇంకేం ఉండనటువంటి స్థితి వస్తుంది సహజంగా దీనివల్ల. ఎందుకని? వీడు ప్రత్యక్ష ప్రమాణం కాకుండా అనుమాన ప్రమాణాన్ని సవ్యమైనటువంటి పద్ధతిలో మోక్ష విద్యకు కావలసినటువంటి విధానంలో ఉపయోగించుకుంటున్నాయి. మనకు వెనకటి రోజుల్లో కథ చెబుతాం.
వాడు భర్తృహరి గాడు గురించి చెబుతారు. భర్తృహరి అలా చేసి ఉంటాడు అనుకోండి, ఎవడికో జరిగి ఉంటుంది కానీ కథ జరిగి ఉంటుంది. వాడేమిటి, వాడికి కొంచెం భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం ఉన్నవాళ్ళు, భార్య మీద అనుమానం ఉన్నవాళ్ళు, యాసిడ్ ఫాస్ట్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు కదా. వాడికి తాను ఇంట్లో లేనప్పుడు భార్య ఏం చేస్తుందో అని వాడికి మొదటి అనుమానం. దానికి తగ్గట్టు ఏమైంది, భార్య భర్తను మేడ మీద ఏదో గోల జరుగుతూ ఉంటే కిటికీలోంచి చూశారు. చూస్తే ఆయన పోయినాడు, తీసుకెడుతున్నారు. ఆయన భార్యని రెక్కలు పుచ్చుకుని కూడా తీసుకెడుతున్నారు. అదేమిటండి అని అడిగింది. సహగమనానికి తీసుకెడుతున్నాం అంటే ఆవిడ ఆశ్చర్యం వేసింది. భర్త పోతే భార్యని సహగమనానికి తీసుకెళ్లాలే అని అడిగింది. అంటే ఆవిడ ఉద్దేశం భర్త పోయాడని తెలిసాక అంతసేపు భార్య ఉంటుందా అని అనుమానం ఆవిడకి. ఆవిడ స్వభావం అది. వీడికి ఎలా అర్థమైంది గాడిదికి, భర్త పోతే భార్యను సహగమనానికి అలా ఈడ్చుకెళ్ళాలా, లేదా పోకపోతే అని అందేని అనుకున్నాడు అని వీడికి అనుమానం వచ్చింది. మనం పోతే ఎవడు కూడా వస్తుందా లేదా, వాడు ఇడియట్, వాడు ఎవడో కూడా రాకపోతే వచ్చి నష్టం పిచ్చుకుండ కొడుకు కూడా రారు, ఎట్లాగున్నాం ఎవడ రైలు వారు ఎక్కుతారు శరీరం వదిలేక. వాడు ఈ ఊళ్ళోనే ఒక పెద్ద కాల్టాక్స్ ఆఫీసరు 12 ఏళ్ల కిందట 3వ మాట పెళ్లి చేసుకున్నాడు. చిన్నపిల్ల జబ్బు చేసింది. మాకు చిన్నప్పుడు క్లాస్మేట్ వాడు. అంటే గౌరవిస్తే వెళ్ళా. నీ ఏమిటి సంగతి, నీ అనుమానం అని అడిగితే అందరూ వెళ్ళాం, బయటికి పంపించి తలుపు దగ్గరేసి, మా ఆవిడ చాలా చిన్నది, ఏమిటి నేను పోయిన తర్వాత ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో అని. అది ఎవరి ప్రవర్తన అంటే మా ఆవిడ ప్రవర్తన. నువ్వు పోయాక మీ ఆవిడ ఏమిటన్నా, ఈ మాత్రం తట్టలేదండి నాకు అన్న. బయటే ఇప్పుడు పోయాక వాళ్ళ ఆవిడ ఏమిటి, ఆవిడే కానీ వాళ్ళ ఆవిడ కదే. అలాగా వాడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇప్పుడేం చేశాడు, అడవికి వేటకెళ్ళి అక్కడ ఏదో కుక్కను అక్కను చంపి తన చొక్కా విప్పేసి శుభ్రంగా ఆ నెతృత్వం తడిపేశాడు. తడిపి చింపేసేసి వాడు ఆ జవాన్ గడికి అది ఇచ్చి కూడా వచ్చిన వాడికి ఈటే అన్నాడు. పూరి చంపేసింది అయ్యగారిని అని చెప్పి వాడికి వెళ్ళి చెప్పన్నాడు. సరే వాడు వెళ్ళి చెప్పి మళ్ళీ ఏమందో నాకు వచ్చి చెప్పన్నాడు. వాడు తిరిగి వచ్చాడు పొరగొక్కుంటూ, ఏం అనలేదండి అన్న. అవునండి ఏం అనలేదు, మనం అనుకుంది నిజమే కాదని కూడా వస్తుంటే అప్పడంగా కింద పడిపోయారండి అన్నాడు. అమలు ఇది పోయి చెప్పవే, ఏం అనలేదంటే అర్థం అది కింద పడిపోయింది. పడ్డాక ఏమైంది, ఏం అవ్వలేదు, లేచింది లేవలేదండి, ఒత్తిగిలిందే కదిలిందే కదలలేదు అంటే అప్పడంగా పడి చచ్చిపోయింది ఆవిడ. అది జరిగింది. ఏం అనలేదంటే అర్థం అది. దాంతో వీడికి నానాగాహర అయిపోయి నేను చచ్చిపోతాను ఇంకెందుకు అది ఇది అని చెప్పి మొదలెట్టాడు. వీడు సహగమనం చేయడానికి పరిగెడుతున్నాడు. నోదాకుడు అంతసేపు పట్టింది. సరే వాడిని వాళ్ళంతా పట్టుకున్నారు. ఏదో మంచి ఎమోషన్లో ఉన్నాడు, కొంచెం ఆపితే పర్లేదు. సరే ఒక స్వాములారు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, పాపం యోగి. ఆయనతో చెప్పారు, ఏమండి వీడు ఇలాగ ఏదో గొడవ పడుతున్నాడు, కొంచెం ఏదైనా ఆపండి, లేకపోతే దేనికో దానికి గుద్దుకుని చచ్చిపోతాడు, కారుకో దేనికో ఈ ఎమోషన్ అంటే ఇక్కడ బట్టండి నేను చెబుతాను. సరే వాడిని తీసుకొస్తూ ఉంటే వాడి దగ్గర కమండలం ఉంది పెద్దగా. వాడు చూస్తూ ఉండగా ఆ పక్కన రాతికేసి కొట్టాడు. కొడితే మొక్కలు అయిపోయి నీళ్లు పడుతుంది. అప్పుడు ఆ మొక్కలు తీసుకుని ఇలా మీద పెట్టుకుని, ఆ కమండలువా నాకు ఎంత మంచి స్పర్శని ఇచ్చేదానివి, ఎంత జలాన్ని ఇచ్చేదానివి అని ఓరు అని ఏడుస్తున్నట్టు ఆ స్వామిలో. అంటే వీడు వచ్చి వీడు ఏడుస్తూ ఉన్నవాడు ఏడు మర్చిపోయాడు. ఈ వస్తున్నవాడు అంటే హోమియోపతి వైద్యం అంటే అదే. మర్చిపోయి అదేమిటంటే స్వామి మీరే చేతులారా బద్దలు కొట్టి మీరే పైగా ఏడుస్తారు, పైగా ఆ ముక్కల్ని కగిలించుకుని ఏడిస్తే వస్తుందా ఏమన్నా అంటే ఆ మాత్రం బుద్ధి నీకు ఉండాలి. నా కోసం కాదు నీ కోసం ఏడుస్తున్నాను. నువ్వే చేతులారా భార్యను చంపుకుంటే ఇలా ఏడుస్తే వస్తుందా అని అడిగితే అప్పుడు వాడి తగ్గింది. కనుక ఈ రెండవ దాంతో అనుమాన ప్రమాణంతో జీవితంలో ఉన్నటువంటి సన్నివేశముల వలన
అనుభవముల వలన క్రమంగా ఏం చేస్తాం, అనుభవాలుగా తీసుకుని ఏడుస్తూ నవ్వుతూ ఉండకుండా వాటి సారాంశం తీసుకుంటాం. మనకు చేతనవుతుంది. చేతనై మోక్ష విద్య దగ్గరకు క్రమంగా వస్తుంది. దానికోసమే ధనామని షాక్స్ తగులుతూ ఉంటాయి. మొదటి రోజుల్లో బ్రహ్మాండం అనేటువంటి చాలా బాధగా ఉంటుంది. షాక్స్, సర్జికల్ ఆపరేషన్ ఇలాగా అక్కడ ముక్కలు తీసి అక్కడ పెడుతూ ఉంటాడు చూడండి, ఆపరేషన్ అట్లా ఉంటుంది అనమాట. కానీ లైన్లో పడ్డ తర్వాత ఆ బాధలు తగ్గుతాయి. ఎందుకని వీడు ఈ రెండవ మార్గంలో మోక్ష విద్య అంటే ఇన్వాల్వ్ కాకుండా కాన్షియస్నెస్ కంటిన్యూస్ గా ఉండి అంతర్యామి తత్వంలోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు. అదే యోగాభ్యాసం. అందుకోసం ఇవి చెప్పాలి వేరే వేరే. ఎన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి అనేది ముందు ఎందుకు తెలియటం అంటే, యోగాభ్యాసం యొక్క పరమావధే సంసారం అనేటువంటి బంధం నుండి మనల్ని తప్పించడం, మోక్షం అనేటువంటి విద్యలోకి తీసుకెళ్లటం కనుక, మోక్ష విద్య అంటే చచ్చిపోవటం కాదు, బతికొండంగా బంధాలు తెగి దాంట్లో జీవించడం కనుక దానికోసం చెప్పాలి. కనుక ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. మూడవది హిమాలయములు చాలా ఎత్తైనవి. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు. అందులో ఎవరెస్ట్ శిఖరము అన్నిటికన్నా ఎత్తైనది. కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. అంగీకరిస్తారా అందరూ? రైటే. కానీ అంగీకరించిన వాళ్ళంతా చూశారా? మరి చూడకుండా ఎట్లా అంగీకరిస్తున్నారు? చూడకపోతే మీరు ఎవరెస్ట్ అన్నిటికంటే ఎత్తైనది అనగానే కొయ్యి అనాలి. మీరు చూసేనా ఉండాలి, అంగీకరిస్తున్నారు మీరు కూడా. లేదా ఒరే నువ్వు చూసావా అనైనా అడగాలి కనీసం. అచ్చల్ గారు బాగుంటుందని ఊరుకుంటే సందేహమే. కానీ ఇట్లాంటివి మనం కొన్ని వేల విషయాలు మన కంటితో చూడనివి, చెవితో విననివి, మనం ఎరుగనివి నమ్ముతున్నావా లేదా? రష్యాలో ఆయన వెళ్లిపోయినట్ట అని పేపర్లో ఫోటో వేశారు. మనం ఒప్పుకున్నా లేదా? వినోబాబావే దేహం వదిలేరట, చూసామా? కానీ వాటి సత్యత్వం మన యందు దేని మీద ఆధారపడి ఉన్నది అని ఆలోచించండి. మాట అక్కడ వినోబాబావి దేహం వదలటం సత్యం, అట్లా ఉంచండి. దానికి 1,00,000 రెట్లు 1,00,000 మంది న్యూస్ పేపర్లు జరిగినటువంటి వాళ్ళ యందు వినోబాబావి దేహం వదలటం అనేటువంటిది సత్యత్వం అవుతుంది. అంటే 1 million times or 10 million times it is becoming true with everyone individually. ప్రతి ఒక్కడికి వేరే వేరే సత్యత్వం అవుతుంది లేదా? ఈ సత్యత్వం దేని మీద ఆధారపడి ఉంది? ఆయన శరీరం వదలటం అనేది ఆ శరీరం ఉన్న చోట ప్రత్యక్ష ప్రమాణం ఉన్న వాళ్ళకి తెలుసు. మనకి అది లేదు ఇది లేదు. ఆయన ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి, వినోబాబావికి మనకి ఎంత దూరం? అలాంటప్పుడు వినోబాబావే శరీరం వదిలేట అన్నది మనం నమ్మటం దేని మీద ఆధారపడి ఉన్నది? ఒక్క నిమిషం ఆలోచించండి అండి. దాన్ని ఏమంటారంటే శబ్ద ప్రమాణం. మూడవది అంటే ఏమిటి? మాట ద్వారా వ్యాపించునట్టి సత్యం. అయితే అన్ని మాటలు నమ్ముతారా? వాడెవడో ఇంకోటి మీద విరోధం ఉండి వాడు పోయాట్ అంటారు, నమ్ముతారా? వెరిఫై చేస్తారు మీరు వెళ్ళి. కానీ పేపర్లో వినోబాబావి దేహం వదిలేట అన్నప్పుడు మీరు వెళ్ళి వెరిఫై చేసినమ్మటం ఉండదు, చదవగానే నమ్ముతారు. ఏం చేత? దీనికి శబ్ద ప్రమాణత్వం ఉన్నది. మీకు కావలసిన శబ్ద ప్రమాణత్వం ఎక్కడ సిద్ధించింది? న్యూస్ పేపరు యాక్సెప్టెడ్, దాని మీద ప్రింట్ చేశాక తప్పైతే వాడిని డొక్కజించి రోలు కడతారు. వీటి మీద ఆధారపడి ఉంది కదా. వాడు కొంటితనానికి వినోబాబావి దేహం వదిలేరని వేశారు అనుకోండి, వాడిని వదిలిస్తారు, ఇంకా ఉండడు మొన్నాడు. అంతే కదా. కనుక కొన్ని డేటా మీద ఆధారపడి మీకు శబ్దం సత్యాన్ని రుజువు చేస్తుంది, మీరు అంగీకారం చేస్తారు. అంటే సత్యానికి శబ్దం వెహికల్ అవుతుంది మీకు కొంత డేటా కరెక్ట్ గా ఉన్నప్పుడు. అంటే అండర్ గివెన్ కండిషన్స్ వర్డ్ క్యారీస్ ట్రూత్. అది ఇక్కడ మూడోది.
ఇవన్నీ మనం ఎరిగినవే, కానీ ఇదమిద్దం అని మనం గమనించుకోం. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు శబ్దం ద్వారా సత్యము స్థాపింపబడును. ఎప్పుడు స్థాపింపబడుతుంది అంటే అవతల చెప్పేవాడు ఆప్తుడు అన్నప్పుడు స్థాపింపబడుతుంది. ఆప్తుడు అంటే ఏమిటి? అది మీకు తెలియాలని సిన్సియర్ గా ఉన్నవాడు. అంతే. అంటే వాడికి వేరే మోటివ్స్ ఏం అక్కర్లేకుండా మీకు ఇది తెలియటం అంటే న్యూస్ పేపర్ వాడు మీకు అవి తెలియజేయటం అనేది వృత్తిగా పెట్టుకున్నాడు కనుక ఆప్తవాక్యం వాడు ఆప్తుడైనాడు. అంచేత కథాలు మనకి న్యూస్ తెలుస్తుంది. అలాగే పుస్తకంలో ఉందనుకోండి, నాయన ఈ ఇంద్రియాలు ఎటు మనస్సుని తీసుకెళ్తాయో చిత్తవృత్తుల్లోకి వాట్లని నమ్మకండి, మీ యందు మనస్సు ఇంద్రియములు చిత్తవృత్తులు ఉండేటట్టుగా జీవించండి అని చెప్పినప్పుడు మనం భారతమో భాగవతం రామాయణం చెప్పినప్పుడు నమ్ముతున్నాం. అలాగే లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్, మీ పొరుగువాడిని నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావు, నీ ఎందు అఫెక్ట్స్ చూపించుకుంటున్నావు, పక్కవాడి ఎందు కూడా అలాగే చూపించు అన్నారు. ఏమిటి ఎందువల్ల మనం వాటిని ఆచరించగలిగినా ఆచరించలేకపోయినా పూజిస్తూ ఉన్నాం? ఒకానొకనాడు ఆచరించగలుగుతామో కదా అనేటువంటి ఒక హోప్తో వాటిని తీసుకుంటున్నాం. పెద్ద పెద్ద పుస్తకాలు మనం చదువుకున్నప్పుడు పెద్దల పుస్తకాలు ఇది మోక్షధర్మము, ఇది బంధాన్ని ఇస్తుంది, ఇలాగ ఇంద్రియముల యొక్క ప్రవర్తనలో జీవించినట్లయితే బద్ధుడై రాగద్వేషాలతో పూరితుడైపోతాడు, లేదా ఇలా ఉన్నట్లయితే సర్వాంతర్యామిత్వాన్ని అనుభవిస్తాడు, భగవంతునితో పాటు వాడు సుఖిస్తాడు. అంటే ఎలా నమ్ముతున్నామండి? దీనివల్ల నమ్ముతున్నాం కనుక మోక్షం అనే మాటకు అర్థం, భగవంతుడు అనేటువంటి మాటకు అర్థం, సర్వాంతర్యామి అనేటువంటి మాటకు అర్థం, కర్మకు ఫలితం అనేటువంటి మాటకు అర్థం, పునర్జన్మ మొదలైనటువంటి వాటికి అర్థం. ఇవి తెలిసి నమ్ముతున్న వాళ్ళం ఎంతమంది? తెలియక్కర్లేదు. ఆప్తవాక్యం అనేటువంటిది, శబ్ద ప్రమాణం అనేటువంటిది మూడవది ఉంది, దానివల్ల నమ్ముతున్నాం. దీన్నే ఇలాంటి శబ్దం ఇచ్చేటువంటి గ్రంథాన్నే ఏమంటారంటే ఆగమము. ఆగమము అంటారు. ఆగమం అంటే ఇంపర్సనల్ అన్న ఇందాక అదే అనమాట, శాస్త్రము లేక వేదము అని. అంటే మీరు దాని గురించి ఎవరిని అడగక్కర్లేకుండా డైరెక్ట్ గా మీరు నమ్మొచ్చు. 7/42 అంటే మీరు ఎకరాల బుక్కులో ఈ కొండా శంకరయ్య అనుకో వాడికి ఏం తెలుస్తుందని శంకించక్కర్లేదు. అది ఊరికి వచ్చేసిందే, వాడు కూడా పాపం వచ్చేసాడు. కొండా శంకరయ్యకి ఎకరాలు మీరు రీసెర్చ్ చేయక్కర్లేదు, కాపీ చేస్తే చాలు, కరెక్ట్ గానే ఉంటుంది చూడండి. అందుకని మీరు దాన్ని డౌట్ చేయటం ఎట్లయితే లేదు, ఎందుకు చేయట్లేదు? అలాగే లాగరిథం టేబుల్స్ ఉన్నాయనుకోండి, తీరా ఇంత చేస్తే రైటేనా ఇవి అని డౌట్ రాదు, ఎందుకంటే వాడుకుంటున్నాం అందరూ ఉన్న రైటే. అది దాన్ని ఆగమము అంటారు. దాన్నే సైన్స్ అని కూడా మనం అంటాం, శాస్త్రము అని కూడా అంటాం, లేదా వేదములో భాగము అని అంటాం. కనుక ప్రమాణములు ఎన్ని విధములు? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము లేక శబ్ద ప్రమాణము, 3 రకములైనటువంటి ప్రమాణములు. ఈ 3 ప్రమాణాలు కలిసి ఒక వృత్తి. ఈ ప్రమాణాలు తలకిందులుగా వాడటం ఇంకొక వృత్తి. ఈ ప్రమాణాలు భ్రమతో వాడుకుంటాం 3వ వృత్తి. ఈ ప్రమాణాలు వస్తువులు లేకుండా జ్ఞాపకంతో వాడుకుంటాం 4వ వృత్తి. ఈ ప్రమాణాలు ఏవి పనిచేయకుండా ఉన్నప్పుడు నిద్ర అనేటువంటి స్థితి 5వది. ఈ 5ను చిత్తము యొక్క వృత్తులు సుమా. వీటిని నిరోధనం చేయాలంటే ఇహ మార్గం చెబుతా ఉందో 2 కావాలి ఈ మార్గానికి. అభ్యాసము, వైరాగ్యము అని 2 కావలసి ఉన్నాయి. అవి అంటే ఏమిటో రేపు చెప్పుకుంటాం. అభ్యాసం అంటే ఏం అభ్యాసం చేయాలి, వైరాగ్యం అంటే ఏం వదిలిపెట్టాలి. అది అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన్నిరోధ అని రేపు చెబుతాడు. అభ్యాసము వైరాగ్యము వీటి వలన చిత్తవృత్తి నిరోధమునకు ప్రారంభం చేస్తూ ఉన్నాము. ప్రాక్టికల్ గా రేపు స్టెప్ మొదలు పెడతాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేణ మార్గేణ మహీం
బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు స్వరూపంలో స్థితి ఉంటుందని చెప్పి, లేక సామాన్య మానవుడి యొక్క స్థితిలో వృత్తి సారూప్యంగా జీవిస్తాడని కూడా చెప్పారు. తర్వాత 5 రకములైనటువంటి వృత్తులను గూర్చి చెప్పారు. మనం చెప్పుకున్నది సంగ్రహంగా చెప్పుకున్నాం. ఈ 5 రకములైనటువంటి వృత్తులు వాటిని గురించి మనకి మళ్ళీ మళ్ళీ మనం ఈ సూత్రాలు చదువుకుంటూ ఉంటే, ధ్యానం చేసుకుంటూ ఉంటే, మనం బ్రతుకున్న నాళ్ళు ఇంకాస్త అర్థం అవుతూ ఉంటాయి. ఈ ఒక రోజున అర్థమైనవి కావు ఈ 5 రకములైనటువంటి వృత్తులను. ప్రమాణము, వికల్పము, మరి నిద్ర, స్మృతి, విపర్యయము, ఈ 5 కూడాను ఈ 5 తప్ప ఇంకొక వృత్తి మాత్రం ఉండదు. అది అందుకు ఇక్కడ ఈ నిర్వచనం ఇచ్చింది. ఈ 5 కాక ఇంకొక స్థితిలో మానవుడు ఉంటాడా అంటే ఉంటానే వీల్లేదు. ఉంటే నిద్రలో ఉండాలి. నిద్రలో ఉన్నప్పుడు వాడు ఉండడు, వాడి ఆపరేటర్స్ ఉంటుంది. ఆపరేటర్స్ ఉంటుంది, దాని ప్రొపరైటర్ ఉంటాడు. మనం సెక్రటరీ, ప్రొపరైటర్ కాదు కనుక సెక్రటరీ నిద్రపోతూ ఉంటాడు. వాడి అసిస్టెంట్స్, ఆఫీస్ మేనేజర్స్ 5 ఉంటారు, వాళ్ళు ఎదురు నిద్రపోతూ ఉంటారు. అంటే పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ నిద్రపోతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి వాడు అసలు వాడును వాడి ఆపరేటర్స్ అంటే వాడి యొక్క ల్యాబొరేటరీని ఈ 2 మాత్రమే ఉంటాయి. అది నిద్ర అంటే. ఉంటే అదేనా ఉండాలి, లేదా వీళ్లు మేలుకొని ఉన్నటువంటి స్థితిలో మిగతా 4 స్థితులలో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ప్రమాణములను ఉపయోగించుకుంటాం కానీ సవ్యంగా, లేదా ప్రమాణములను మిథ్యగా అపసవ్యంగా ఉపయోగించుకుంటాం కానీ, లేదా ప్రమాణములను వికల్పించి అంటే ఇమాజినరీగా మనం ఊహించుకొని ఉపయోగించుకుంటాం కానీ వీటిలో, లేదా వీటిని ఉపయోగించుకున్న అభ్యాసం చొప్పున మళ్ళీ వస్తువులు లేకుండా విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటే వాటిని స్మరించుకుంటూ ఉంటాం కానీ వీటిలలో ఏదో దాంట్లో ఉంటాం. విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం అనేటువంటి దాన్ని అంటారు భూతకాలంలో జీవించడం, పాస్ట్. అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా ఉన్నా, మా చిన్నప్పుడు ఇలా ఉండేది మొదలైనవన్నీ ఇప్పుడు లేవు. అయినప్పటికీ కూడా వాటి యందు జీవించుట అంటే వేస్ట్ అన్నమాట. అంటే యోగాభ్యాసం నిజంగా చేతైన వాడు తప్ప మిగతా వాడికి జీవితంలో 24 గంటల్లో 23 గంటల 48 నిమిషాలు దాదాపు వేస్టే ఉంటుంది. ఎందుకని ఉంటే భవిష్యత్తును గురించిన ప్లాన్లలో ఉంటాడు. అంటే రేపు అది చేయాలి, ఎల్లుండి ఊరికెళ్ళాలి. ప్రస్తుతం కాలంలో ఉంటాం వాడికి చేత కాదు. లేదా నిన్న అలా చేశాం, మొన్న కిందటి సంవత్సరం అలా చేశాం, కిందటి సంవత్సరం ఇంతవరకు వర్క్ చేశాం కనుక వచ్చే సంవత్సరం ఇంతవరకు అచీవ్ చేయాలి. అంటే ప్రస్తుతం చేయవలసినటువంటి దాంట్లో మెకానికల్ గా ఉంటాడు కానీ తాను లీవ్ చేయడు. అంటే లివింగ్ ఇన్ ది ప్రెజెంట్ అంటారు, లేదా అవేర్నెస్ ఇన్ ది ప్రెజెంట్ అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. దాన్ని ఆయన చెప్పేది కూడా ఇందులో చెప్పేది అన్ని ఒకటే. కాకపోతే ఆయన మిగతా పుస్తకాలన్నీ చెప్పేది నేను చెప్పేది ఒకటి కాదు అని బుకాయిస్తూ ఉంటారు, అంతే తేడా. జిడ్డు కృష్ణమూర్తి గారికి ఆయన ఏం తప్పు చెప్పడు, చెప్పే రైటే చెబుతాడు. చెప్పిన మనం ఆచరించదగినటువంటివే కానీ పుస్తకాలు చదవద్దు, ఎవరు చెప్పిన వినొద్దు, లెక్చర్లు వినొద్దు. వినకపోతే ఆయన చెప్పిన ఎందుకు ఇస్తున్నాడు లెక్చర్లు ఈ గత 50 ఏళ్ల నుంచి? అంటే కొంచెం మర్చిపోయిన కబుర్లు మధ్య మధ్య వస్తూ ఉంటాయి, అంతకని ఇంకేం లే. మొన్న కూడా పాపం అంటే పెద్ద వయసు వచ్చేటప్పటికి ఎంత పెద్దవాడికి కూడా కోడు మరీ మర్చిపోతుంది. మొన్న అడయార్లో వచ్చి లెక్చర్స్ ఇస్తున్నప్పుడు కూడా ధ్యానం, మెడిటేషన్ అనేటువంటి దాని ఉపయోగం ఏమిటి అని ఎవరు అడిగితే పని లేని వాళ్ళ కోసం భారతీయులు కనిపెట్టిందని చెప్పాడు. సరే, ఎవడన్నా ఒక ప్రశ్న వేస్తే ఏమవుతుంది, అయితే మీరు ఇన్నేళ్ల నుంచి చేస్తున్న పని ఏమిటని. అంటే ఎంత తెలివైన వాడైనా ఒక వయస్సు దాటిన తర్వాత మాట్లాడకూరుకోవాలి. అట్లాంటి పిచ్చి వ్యవహారాలు తీసేస్తే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది కూడా ఇన్ని పుస్తకాల్లో చెప్పే విషయమే, చెడ్డ విషయం ఏం కాదు, అబద్దాల విషయం కాదు. కాదే ఆ పుస్తకాలు ఏవి ఈ విషయం చెప్పటం లేదు, నా సరుకే మంచి సరుకు, ఇంకే కొట్లోనూ ఇది అమ్మటం లేదు అనే బుకాయింపులతోనూ అవి తీసేస్తే మిగిలిందంతా పనికొస్తుంది.
ఇంకేం వినొద్దు, ఇంకేం చదవద్దు, అసలు ఎవరు చెప్పేవి వినొద్దు అంటే ఆయన చెప్పే లెక్చర్ కూడా మానేయాల్సి వస్తుంది వినక మూలఛేదకంగా ఉంటుంది. మరి అదే ముక్కలు చెప్పాల్సి వచ్చింది. ఆ దేశాల్లో యూరోప్ లో వెళుతూ ఉన్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మీ ఉద్దేశం ఏమిటండి? ప్రతి లెక్చర్లోనూ ప్రతి సంవత్సరం అడుగుతారు లెక్చర్ అయిన తర్వాత. అడిగితే ఆయన చేయమని చెప్పినవన్నీ చేయండి, ఆయన వద్దని చెప్పిన పేజీలన్నీ చింపువారేయండి ఆయన పుస్తకాల్లోంచి. ఇది నేను చెప్పేది. ఆయన పుస్తకాల్లో ఏమి చేయమని ఆచరించమని రాశారో అవన్నీ ఆచరించండి. ఎందుకంటే ఆయన కూడా జగద్గురువుల్లో ఒకడే. ఆయన ఏవైతే వద్దని రాశాడో ఆ పేజీలకు పిన్ను పెట్టేయండి, మతిపోయింది కనుక. అయితే సవ్యంగా సక్రమంగా అష్టాంగ యోగాభ్యాసం చేసినటువంటి వాడికి ఏ వయస్సులోనూ కూడా ఆ వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే అంత్యకాలే అంటే చిట్ట చివరి శరీరం వదిలిపెట్టేటువంటి కాలంలో కూడా స్మరన్ మామయ్య అన్నాడు. నన్నే స్మరిస్తూ అంటే అంతర్యామినే స్మరిస్తూ కళేబరం ముక్వ ఈ శరీరాన్ని వదిలిపెడితే అది కూడా సాధ్యం అవుతుంది. ఏంటో శరీరం వదిలిపెట్టడమే కానీ చచ్చిపోవటం ఉండదు యోగాభ్యాసం చేసిన వాడికి. మిగిలిన వాళ్ళకి శరీరం వదిలిపెట్టే లోపల తెలివి తప్పుతుందని చచ్చిపోతారు. చచ్చిపోవటం శరీరం వదిలిపెట్టడం రెండు రకాలు. మనకి భాగవతంలోనూ భారతంలోనూ అన్నిట్లోనూ కూడా చెప్పారు. చిట్ట చివరి క్షణం దాకా తెలివిగా ఉన్నవాళ్ళు తమ శరీరంలోనూ ఎదుటి వాళ్ళ శరీరంలోనూ భూమి ఎందు ఆకాశం ఎందు వీటన్నిటి ఎందు ఎవడైతే ఉన్నాడో వాడి ఎందు ప్రజ్ఞ మేల్కొని ఉన్నటువంటి వాళ్ళు చిట్ట చివరి క్షణాల్లోనూ మేల్కొని ఉంటారు. శరీరం వదిలిపెడుతున్నప్పుడు మేల్కొని ఉంటారు. శరీరం వదిలిపెట్టాక కూడా వాళ్ళు మేల్కొని ఉంటారు. శరీరం పడిపోతుంది. అలా కాకుండా శరీరం మీద నమ్మకం ఉండి అదే మనం అనుకున్నవాళ్ళు, అందులోనే ఉంటున్నాం అనుకున్నవాళ్ళు, తన తెలివితేటల మీద నమ్మకంగా బతికేటువంటి వాళ్ళు, తమ జీతం మీద ఆధారపడి బతుకుతున్నాం అనుకునేవాళ్ళు, ఎట్లయితే ఉద్యోగం పోయేటి గుండె పోగులుతుందో వాడి బీపీ వస్తుంది. జీతం మీద బతుకుతున్నాం అనుకుని బతికిన వాడికి ఎన్నాళ్ళు బతికితే అంత ప్రమాదంగా కనిపిస్తుంది. ఉద్యోగం పోతే చచ్చిపోతామని. అలాగా వీళ్ళకి కూడా శరీరం ఉంది కాబట్టి బతుకుతున్నామని అనుకునే వాళ్ళు శరీరం పోతుందంటే మనం పోతా ఉంటామని వాళ్ళ ఉద్దేశం. తేడా ఉండదు దానికి దీనికి. అది చెబుతాడు అది ముందు. అలా కాకుండా ఉండి సరైనటువంటి పద్ధతిలో శరీరం దాని టైంకి అది వస్తుంది. మనం పొద్దున్నే దాని టైంకి నిద్రలేచి ఆఫీసులో డిస్పెన్సరీలో వర్క్ చేసుకుంటుండలే, కూర్చుంటుండలే, మన ఆఫీస్కి వెళ్తూ ఉండలే, అలాగే ఇంట్లో ఉన్న వ్యవహారాలు మళ్లీ నిద్ర వస్తే పడుకుంటూ ఉండలే. రాత్రి ఆగమే ప్రళీయంతే ప్రభవంతి యహర ఆగమే. రాత్రి ఆగంలో రాత్రి వచ్చేటప్పటికి అన్ని నిద్రలోకి వెళ్ళిపోతున్నాయి. పగలు వచ్చేటప్పటికి అన్ని వాటంతరం మేలుకొని వాటి పని అవి చేసుకుంటున్నాయి. అలాగే ఈ శరీరాలు కూడా దాని టైంకి అది వస్తూ ఉంటుంది. వచ్చి ఉన్ననాళ్ళు దాని పని అది చేస్తూ ఉంటుంది. అప్పుడు మన పని మనం చేస్తూ ఉండాలి. దాని పని మనం చేయకూడదు. మన పని అది చేయాలి కానీ దాని పని మనం చేయకూడదు. చేస్తూ ఉండి ఉన్ననాళ్ళు ఉంటుంది. తర్వాత అది దాని టైం అయిపోయిన తర్వాత పడిపోతుంది. అప్పుడు కూడా మన పని మనం చేస్తూనే ఉండాలి. తర్వాత మళ్ళీ అది కావాల్సినప్పుడు అది వస్తుంది. అప్పుడు మన పని మనం చేస్తూనే ఉండాలి. ఇస్తూ స్టోర్స్ కూడా అక్కడే ఉండి మన బియ్యం, పప్పు మొదలైనటువంటివి అక్కడి నుంచి ఇస్తూ, క్వార్టర్స్ కూడా వాడేయిస్తూ, పిల్లలకి చదువు స్కూల్ కూడా అక్కడే పెట్టారనుకోండి. అలాంటి ఆఫీసులో పనిచేస్తున్నాం అనుకోండి. పనిచేస్తూ మనం సొంతంగా ప్రయత్నం చేసి కొన్ని వేరే దాచుకున్నట్టు. అది దుష్కర్మ అంటే అర్థం. అది ఇందులో కొంత మన సొంతం ఉంది అని అనుకుంటే ఏమవుతుంది అయోమయంగా ఉంటుంది. ఇప్పుడు వీడి సొంతం ఏం చూసుకోక్కర్లేనటువంటి పద్ధతిలో ఉండే గవర్నమెంట్ ఏదైనా 21వ శతాబ్దంలో వచ్చిందనుకోండి, ఏ దేశానికైనా వస్తే ఇప్పుడైనా అలాంటి గవర్నమెంట్ తెచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం పనికిరాం, వాళ్ళు పనికొస్తారు. కానీ అట్లాంటి గవర్నమెంట్ పెట్టడానికి వాళ్ళు పనికొస్తారు. కానీ దాంట్లో ప్రజలుగా జీవించడానికి మనం సిద్ధంగా లేము. ఏం చేత మనకంటూ ఏం లేకపోతే ఎట్టా అనేటువంటి ఒక దరిద్రం ఉంది మనకి. మరి ఇక్కడే మాత్రం తేలిపోతే ఈ సృష్టి మొత్తం మనకి జన్మ దానంతరదే ఇస్తుంది, కనిపిస్తుంది కదా. మనం తెచ్చుకున్నది కాదు, పైగా తేరగా ఇచ్చింది, ఏం డబ్బులు పెట్టుకున్నది కాదు. ఎవరు మన తండ్రి గాని, మన తాత గాని, మన తల్లి గాని, మన మేనమావ గాని ఏవి లంచం పోసి ఈ సీట్లు కొనుక్కున్నది కాదు. డొనేషన్స్ ఇచ్చి ఇంజనీరింగ్ లో సీట్లు కొనుక్కున్నట్టు రాదు అట్లా జన్మ. అవి దానంతరది ఇచ్చారు, ఇవ్వబడ్డది మనకి. అలాగే కన్ను, ముక్కు, చెవి వాటి శక్తులు ఫ్రీగా ఇవ్వబడ్డాయి. అలాగే తెలివితేటలు మొదలైన ఫ్రీగా ఇవ్వబడ్డాయి. డొనేషన్స్ ఏం లేవు. బలాన కులం వాళ్ళకి రిజర్వేషన్ ఇట్లాంటివి ఏం లేవు దానికి. అవి వచ్చింది ఏదో వచ్చింది. వాటి తర్వాత మనం పెట్టుకున్న పేర్లు ఈ కులాలు, డొనేషన్స్ ఇవన్నీ కూడాను. కనుక ఇవి కాక అసలు ఉన్నవేమిటో మనం చూసుకోవాలి. అది నిన్నవాడు మనకి చెప్పింది.
అది చెప్పినప్పుడు జన్మ దానంతో వచ్చినప్పుడు ఈ జన్మ నాకొద్దు, ఇది పాపిస్తుంది, ఇది లేకుండా ఉండేట్టు చూడు అంటే వాడికి సజెషన్స్ మనం ఇవ్వటం అంటే వెర్రి వెకిలి వ్యవహారాలు అన్నమాట భగవంతుడికి. అంటే వాడు జన్మ ఇచ్చాక ఈ జన్మతో, వాడు నోరిచ్చాక ఈ నోటితో, వాడు బుర్ర ఇచ్చాక ఈ బుర్రతో మనం ఏమంటున్నాం, ఈ జన్మ లేకుండా చేయి అంటున్నాం. అంటే సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్. దేవుడికి కొంచెం ఎంతకంటే మంచి బాగుండే పని చేయటం ఎలాగో మనం సజెషన్స్ ఇవ్వటం అనమాట. కోతి వ్యవహారాలు అవన్నీ పోతాయి యోగాభ్యాసం చేసేటప్పుడు. ఈ పాపిష్టి జన్మ మొదలై ఇవన్నీ పోతాయి. పాపం ఎవడు చేయమన్నాడు అని వాడు అడగడు. పాపిష్టి జన్మ అంటే అవును ఇది పాపిష్టి జన్మ ఎవడు చేయమన్నాడు రా అని అడగడు. మనం చేసి వాడితో పాపిష్టి జన్మ అని చెప్పుకుంటే అది ఎస్కేప్ ఏం అవదు దానికి. అందుకని ఫ్యాక్ట్స్ సత్యాలు ఒకలాగా ఉంటాయి, మన వీక్నెసెస్ ఒకలాగా ఉంటాయి. ఇవి సర్దుకోవాలి ఈ మధ్య అన్నట్టు. అందుకని జన్మ, ఆయుర్దాయం, శరీరం వదలటం, ఇవన్నీ ఏమిటి, కాలేజీ తెరవటం, కాలేజీలో చదవటం, కాలేజీలు మూస్తే మళ్ళీ సెలవుల్లో ఉండటం లాంటిది. శరీరం వదిలేక మళ్ళీ శరీరం పొందే లోపల వెకేషన్స్ లో ఉన్నట్లు. అయితే దుర్భ్రాంతులకు గురి కారారు. శరీరం వదిలిపెట్టిన తర్వాత మోక్షానికి వెళ్ళాం. శరీరం వదిలిపెట్టినంత మాత్రాన మోక్షానికి వెళ్ళేటట్లయితే మోక్షం కోసం అని చెప్పి ఈ విద్యలు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పడం మనం నేర్చుకుంటాం. ఎట్లాగో కుక్క దస్తుంది మనం వస్తాం, మోక్షం రాదు. అది కాదు, అది ఉత్తరాల్లో సరదాకి రాసుకునేందుకు పనికి వస్తుంది. పరమాన వారు పైరమపదించారు, లేదా కైలాసానికి వెళ్లారు, వైకుంఠానికి వెళ్లారు, పరలోక గతులు అయినారు. ఇవి మాట వరుసకి తప్ప అదే ఎక్కడున్నో అక్కడే ఉంటాం. కాకపోతే శరీరం ఉండదు. ఈ అపార్థాలు కూడా బుర్రలో మనకు పోవాలి ఇక్కడ. అందుకని ఈ వృత్తి, ఆ వృత్తి, ఈ వృత్తుల్లో అయినా ఉంటాం, భవిష్యత్తులో అయినా ఉంటాం, భూతంలో అయినా ఉంటాం. కానీ వర్తమానంలో కొద్దిగా ఉంటాం. అంటే మరీ అవసరం వచ్చినప్పుడు, ఆకలేసినప్పుడు అన్న వడ్డించండి అన్నప్పుడు వర్తమానంలో ఉంటాం. వడ్డించి తీరా తింటూ ఉన్న తర్వాత నిన్నటి విషయాలు రేపటి విషయాలు మాట్లాడుకుంటాం అక్కర్లేకుండా. అంటే భోజనంలో ఉండం, భోజనం చేస్తూ ఆఫీసులో ఉంటాం, ఆఫీసులో పనిచేస్తూ భోజనంలో ఉంటాం. ఇవాళ మామిడి పెసరెట్ చేస్తా అందని గుర్తొస్తుంది అక్కడ. ఇవన్నీ సర్దుకోవాలి మెల్లిమెల్లిగా. యోగాభ్యాసం అంటూ మొదలుపెట్టాక ఇవన్నీ సర్దుకోవాలి. ఆఫీసు ఉన్నప్పుడు ఆఫీసులోనే ఉండాలి, భోజనం ఉన్నప్పుడు భోజనంలోనే ఉండాలి, అన్నం తింటున్నప్పుడు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. సర్వాంతర్యామిలో అన్నం కూడా ఒక భాగం, అన్నం కూడా సర్వాంతర్యామి యొక్క ఒక అవతారం అనేటువంటి తెలియాలి. లేకపోతే ఏమవుతుంది, ఇది చేస్తున్నప్పుడు అందులో ఉంటాడు, అది చేస్తున్నప్పుడు ఇందులో కిలాడి వ్యవహారంగా ఉంటుంది అంతాను. ఇది ఇటు పైన ఈ చిత్త వృత్తులు 5 అండి అని చెప్పారు. ఈ 5 వృత్తులు మనకు కొంతవరకు తెలిసినాయి, కానీ ఇది తెలియటం కాదు, ఇంకా మెల్లిగా తెలుస్తూ ఉంటాయి రోజు రోజుకి. ప్రమాణం అంటే ఏమిటి, విపర్యం అంటే ఏమిటి, వికల్పం అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి, స్మృతి అంటే ఏమిటి, మెల్లిమెల్లిగా మనకు కొన్ని ఇదివరకే కొన్ని తెలుసు. వాటికి ఊరికే విభాగం చేసుకుని చక్కగా పెట్టుకున్నాను నిన్న. ఈ విభాగం ప్రకారం నేను మెల్లిగా మన జీవితంలో అర్థమయ్యేటువంటి పాఠాలు తప్ప ఇవి పుస్తకంలోంచి మనం చదువుకుంటే ఒక్క రోజులో అర్థమయ్యేవి కావు. అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు చేస్తున్నది ఏమిటంటే పరిచయం తప్ప యోగాభ్యాసం, అభ్యాసం మన జీవితంలో చేసేదే. పుస్తకంలో చేయం అభ్యాసం. అట్లాస్ పుస్తకం ఉంటుంది, అందులో ఇక్కడ బాంబే ఉంది అంటాం అనుకోండి, దాని మీద కుర్చీ వేసి కూర్చుంటే బాంబే పెడతాం. అదెంతో ఇవి కూడా అంతే, పుస్తకాలు కూడా. ఇక్కడ లండన్ ఉంటుంది, అన్ని బల మీదే ఉంటాయి ఆకాశంలోనే. అక్కడ ప్యారిస్, ఇక్కడి నుంచి అక్కడికి పెన్సిల్తో వెళ్ళాం కదా. అందుకని యోగాభ్యాసం అనేది పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు చదువుకుంటాం వల్ల చేసేది కాదు. అవి చదువుకుని మనకు కలిగిన సంస్కారంతో 24 గంటలు మనం జీవించే జీవితంలో, అంటే భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త, పిల్లల యందు తల్లిదండ్రులు, అన్నదమ్ముల యందు అన్నదమ్ములు, అప్పచెల్లెండ్రు, ఇరుగు పొరుగు వాళ్ళు, రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ల ప్రవర్తనలో ఉంటుంది. కానీ మనం చేసే అభ్యాసం సాధన రాగద్వేషాలు నశించవలను. ఎప్పుడు నశిస్తాయి? ఇతరులతో మనం చేస్తున్న ప్రయత్నాల్లో, సంబంధంలో నశిస్తాయి. కానీ మనం ఎక్కడో ఒక చోట కూర్చుని కాసేపు రాగద్వేషాలు నశించాలంటే పో. ఇప్పుడు ఇంతలోకి పిల్లవాడు ఏదో గోల్ చేయటం, డొక్క చింపేస్తానంట. ఇంకా రాగద్వేషాలు నశించినట్టు నేను జపం చేసుకుంటూ ఉంటే కుర్రాడు అరుస్తూ ఉంటాడు, వాడు ఈ కొంపకు వల్లకాడలే ఉంది, డొక్క చింపేస్తాను, ఇట్లాంటివన్నీ వస్తాయి. రోజు జపం చేసుకుంటూనే ఇంటి వాళ్ళని డొక్క చింపి వాడికి రాగద్వేషాలు నశిస్తే వాడి మొహం డొక్కే మిగులుతుంది. వాసన చివరిదాకా కంపు కొడుతూనే ఉంటుంది ఆ డొక్క. అంటే అంతర్యామిని
ఇంట్లోనే చూడలేనటువంటి వాడు అంటే పుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఏం ఎక్కుతుంది? నాయము లోకోస్తి అయజ్ఞ కుతో అన్య అంటే యజ్ఞార్థ కర్మ అనేటువంటి ఆచరణ లేనటువంటి వాడికి ఇహలోకం లేని అమ్మకు పరలోకం ఉంటుంది. ఇహలోకంలో కండెముడు సరుకంతా పరలోకానికి పోతారనుకోకూడదు. అంటే భార్యలతో పడిన భర్తలు, భర్తలతో పడిన భార్యలు, భార్యలను విడిచిపెట్టిన భర్తలు, భర్తలను విడిచిపెట్టిన భార్యలు, వీళ్ళంతా యోగాభ్యాసానికి చేస్తారు. వీళ్ళందరినీ గూడ్స్ బండిలో వేసేసి మోక్షానికి ఏమి పనికిరాదు. ఇవన్నీ సవ్యంగా నడుపుకుంటూ ఉండటం బేర్ మినిమం. అది దాన్ని ఎవరితోనూ పడకపోవటం ఉండటం అనేటువంటి బేర్ మినిమం ఉంటే అక్కడి నుంచి యోగాభ్యాసం. కనుక ఇక్కడ ముందు మన తుప్పు ధూళి వదిలిపోవాలి. ఇవి అంటే మనం ఏ ప్రపంచంలో అయితే మనం పుట్టడం జరిగిందో ప్రకృతి మనకి అది ప్రయోగశాల అంటే ల్యాబొరేటరీ కింద ఇచ్చింది. మనం సాధన చేసుకోండి. మీ మనస్సుని, మీ ఇంద్రియాలని, మీ ఆవేశకావేశాలని వీటన్నిటిని కూడా ట్రైనింగ్ చేసుకునేందుకు మీరు ఏ స్కూల్లో ఫిట్టో ఆ క్లాసులో పడేసాము నాయన అని ప్రకృతి చెబుతూ ఉంది. మనకు ఉన్నటువంటి వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్ అది మనకి సరైనటువంటి విద్యాలయం అనే సంగతి మర్చిపోయి నాకే కనుక వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే అది సాధించేవాడిని ఇది సాధించేవాడిని అని పిచ్చుకబడిపోతాం. అనుకూలంగా ఉంటే అని ఉండదు. ఉన్నది అనుకూలమైన వాతావరణమే, దాంట్లో మనం సాధించుకునేందుకు పడేస్తుంది ప్రకృతి. కనుక దానికోసం చేసుకునే సాధన ఇది యోగాభ్యాసం. ఇప్పుడు ఈ చిత్త వృత్తులు 5ంటిని నిరోధం చేసుకోవాలి. చిత్తాన్ని నిరోధం చేయకూడదు, వృత్తుల్ని నిరోధం చేయాలి. అది చేయాల్సింది. అంటే ఏమిటి? పువ్వు విచ్చుకుంటూ ఉంటే ఆ విచ్చుకునేటువంటి రేఖల్ని అడ్డుకోకూడదు. వంకరగా విచ్చుకోకుండా ఉండేటువంటి దోహదం పువ్వుకి మనం చెట్టుకి చేయాలి. పువ్వులు వంకరగా విచ్చుకుంటున్నాయి, పుచ్చుగా ఉన్నాయనుకోండి, పురుగు పడుతుందనుకోండి, పడుతూ ఉంటే ఆ పురుగులు ఏరేయటం కాకుండా ఆ చెట్టులో మందేయటం ఏదో చేయం, అలాంటి పని చేయాలి. అందుకని చిత్తాన్ని నిర్వహించకుండా వృత్తుల్ని నిర్వహించడం చేతవాలి. అలా కాకుండా చిత్తాన్నే పట్టుకుని పచ్చడి చేయటం అంటే అది హఠయోగం, అది గందరగోళం. అంటే ఇంద్రియాలను బిగించండి, అటు ఇటు చూడనీయకండి, అటు శబ్దం అయినా కానీ అటు చూడకండి. మనస్సు చూస్తూ ఉంటుంది, కన్ను చూడకపోయినా అదేం లాభం లేదు. దానివల్ల యోగాభ్యాసం నేర్పుతాను అంటే ఇద్దరిని రమ్మన్నట్టు తెల్లవాళ్ళని శిష్యుల్ని అక్కడ చెబుతూ ఉంటాను ప్రతి సంవత్సరం ఈ కథ తెల్లవాళ్లతో. వాళ్ళు పొద్దున్నే లేవటం అలవాట్లేదు, 9:30కి లేస్తారు మామూలుగా. అంటే తప్పు లేదు, ఆ దేశంలో చలి దేశం. మన దేశంలో లేచినట్లు 8:30కి లేవటానికి అవకాశం ఉండదు. కొంతమంది పాపం 7:30కి, 6:30కి, 5:30కి కూడా లేస్తాం ఇక్కడ వీళ్ళే కొంతమంది. అక్కడ కనీసం తెల్లవారుసాన 8:30కైనా లేస్తాం ఇక్కడ. ఆ దేశంలో 9:30కి కూడా పాపం సహజమే, ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం అట్లాంటిది. ఆయన గురువు గారు ఏం చేసేట కొత్తగా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తెల్లవారుసాన 4ంటికి రమ్మన్నట్ట. చచ్చిపోతారు వాళ్ళు 4ంటికి. సరే వాళ్ళు ఎట్లా ఏదన్నా పొద్దున్న లేచి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చా అన్నారు. పడిపోతాయని ఏం తినకూడదు, ఏం తాగకూడదు. సరే పాపం వాళ్ళు ఏదో ఇంతోటి మోక్షం యోగ విద్య ఇస్తున్నాడని వాళ్ళు వచ్చారట. వాళ్ళిద్దరు తెల్లవారుసాన లేచి కారు వేసుకుని వచ్చి అక్కడ కూర్చున్నారు. కునికి పట్టు పడుతూ కూర్చుంటే కళ్ళు మూసుకొని యోగం చెప్తాను మూసుకొని ఏం కనిపిస్తుంది అన్నట్టు. అంటే చక్కగా ఇట్లా చెక్కినటువంటి బ్రెడ్ స్లైసెస్ 2 మధ్యన బటర్ కనిపిస్తుంది. అంటే రోజు పొద్దున వాడు తినేవాడు. బటరు బ్రెడ్ కనిపిస్తుంది, ఒక కప్పు కాఫీ కప్పు చక్కగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే అవి కనిపిస్తుంది అన్నట్టు. అవి తినేస్తే వాడికి అవి కనిపించేవి కావు. పైగా వాడు భౌతికంగా తింటూ ఉంటే తింటున్నంతసేపే కనిపిస్తాయి. ఇప్పుడు భౌతికం కాదు కదా, మానసికమైన బ్రెడ్ను మానసికమైన కప్పును కనిపిస్తున్నాయి. అంచేత ఎంతసేపు అయినా కనిపిస్తూనే ఉంటాయి, తరగవు. కనుక